మానవ రూపం ఇహ పరానంద జీవనమేవాం ఇహ పరానంద జీవనమేవాం భవ భయ భజన పరమ పావనం భవ భయ భజన పరమ పావన నమో మేరు బాబా अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमु जैसे अज्ञानांधत अंतमु जैसे दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषड्वर्गमु अंतरिंपगाम हरिषड्वर्गमु अंतरिंपगाम अव्यय मोक्षं वनुग्रहिंपुमु अव्यय मोक्षं वनुग्रहिंपुमु नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय बाबा अंडी జాగ్రత్త అండి జై బాబా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జై బాబా जय बाबा ఉమాదేవి గారు ప్లీజ్ జై బాబా अवतार मेहर बाबा की जय वरमु संगु देवा मेहरुबा ఈ వరము సంగుమా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా నిన్ను ధ్యానింతును నిన్ను భజింతును నిన్ను ధ్యానింతును నిన్ను భజింతును వేరొక వరమును అడుగనుగా బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా నీ నామము సగుము నా మాటలలో నీ కార్యము సగుము నా చేతలలో నీ నామము సగుము నా మాటలలో నీ కార్యము సగుము నా చేతలలో నా కవిత్వమున నీ గానముతో నిన్ను ముగ్ధునిగా చేతును బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా తనువుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే తనువుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే జీవన లక్ష్యము నీవే కాదా జీవన లక్ష్యము నీవే కాదా మట్టి కుండలో ప్రాణులమేము వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా మాయా మోహ సంస్కార బాటలో త్రోవ
తప్పితిని ఎన్నో జన్మలు మాయామోహ సంస్కార బాటలో త్రోవ తప్పితిని ఎన్నో జన్మలు బంధ విముక్తుడనెప్పుడు చేతువు కరుణత కృప చూపలేవా బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా ఏ మార్చిపోయిన నిన్ను చేరవస్తే ఏ మార్చిపోయిన నిన్ను చేరవస్తే సహకరించది చంచల మనసు ఏ మార్చిపోయిన నిన్ను చేరవస్తే సహకరించది చంచల మనసు నీ నుండి నేను దూరమైనను మెహరు ధ్యానమును మరువను బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा, थैंक यू अंडी। జై బాబా అండి. శైలజ గారు జై బాబా పాడండి. నెక్స్ట్ రాజేష్ గారు రెడీగా ఉండండి. రాజేష్ దాత్రిక్. महान जिंदगी में का ऐसा कोई महान नहीं ये जिंदगी में खा लेना मेहर का नाम रे मीठा मेहर का नाम लेना मेहर का नाम रे मीठा मेहर का नाम यह श्वास आते जाते ही कहना मेहर में है हर काम आप से हो कहते मेहर में है कहते मेहर मेहर पाओ मेहर का धाम रे लेते मेहर का नाम पाओ मेहर का धाम रे लेते मेहर का नाम ये नाम तुमको देगा आनंद की लहर सुख को बढ़ावे पल पल कहते मेहर मेहर कहते मेहर मेहर लगता न कोई दाम रे कहना मेहर का नाम लगता न कोई दाम रे कहना मेहर का नाम ऐसा कोई महान नहीं ये जिंदगी में काम ऐसा कोई महान नहीं ये जिंदगी में काम लेना मेहर का नाम रे मीठा मेहर का नाम लेना मेहर का नाम रे
मीठा मेहर का नाम। झगड़े फसाद स्वार्थ के कारण पनपते हैं, इंसान को इंसान का दुश्मन बनाते हैं, दुश्मन बनाते हैं। कर लो सभी से प्यार रे, तुमको मेहर किया। कर लो सभी से प्यार रे, तुमको मेहर किया। सबको असीम प्यार से अपनाएंगे मेहर, सतज्ञान मधुसूदन ले आए हैं मेहर, ले आए हैं मेहर। कर लो उन्हें प्रणाम रे, दे दो हृदय का दान। कर लो उन्हें प्रणाम रे, दे दो हृदय का दान। ऐसा कोई महान नहीं ये जिंदगी में काम, लेना मेहर का नाम रे, मीठा मेहर का नाम। लेना मेहर का नाम रे, मीठा मेहर का नाम। अवतार मेहर बाबा की जय। जय बाबा न्याल। థ్యాంక్ యూ అండి. జై బాబా. వెరీ నైస్లీ సంగ్. జై బాబా. నెక్స్ట్ రాజేష్ గారు, రాజేష్ దాత్రిక్ పాడతారా? జై బాబా. ఓకే, రాజేష్ గారు లేకపోతే పద్మావతి గారు పాడండి. జై బాబా. పాడండి. మనసును హరించు మెహరీశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. మాయామయమగు లోకములో బడి, మాయామయమగు లోకములో పడి, బుడి బుడి నడకతో అడుగులు తడబడి, బుడి బుడి నడకతో అడుగులు తడబడి, తొలినే చేసిన పుణ్యము ఏమో, తొలినే చేసిన పుణ్యము ఏమో, చేరితి నీ ఒడి నడిపించు వడి వడి, చేరితి నీ ఒడి నడిపించు వడి వడి, మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. కామాతులు నన్ను కలవరపరచి, కామాదులు నన్ను కలవరపరచి, కానగనీయవు సత్యపథమును, కానగనీయవు సత్యపథమును, తాపము నణచి తమసు హరించి, తాపము నణచి తమసు హరించి, నవజీవనమున
అడుగిడనీయుము నవజీవనమున అడుగిడనీయుము మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మెహరీశ్వరా సామగానమున స్వరములు నీవే సామగానమున స్వరములు నీవే స్వరములు పలికి మధురిమ నీవే స్వరములు పలికి మధురిమ నీవే రిరికా గమద మదస సనిరిత నిదప మదప మగరిత సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మెహరీశ్వర మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మెహరీశ్వర పరమేశ్వర అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సుబ్రహ్మణ్య గారు జై బాబా జై బాబా అండి థ్యాంక్ యూ నెక్స్ట్ సాగర్ లక్ష్మి గారు ఒక పాట పాడండి జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై బాబా ఒక హృదయం ఒక మనసే నీకోసం తపించే అది నిరతం మెహర్ మెహర్ని అది నిరతం మెహర్ మెహర్ని అది మెహరాస్వరం నిరతం సతతం అది మెహరాస్వరం నిరతం సతతం హృదయం ఒక మనసే నీకోసం తొలి దర్శనమే కలిగించావా నా తల్లి సాకోరిలో తొలి దర్శనమే కలిగించావా నా తల్లి మెహరాకి నీ పాటే నీ మాటే తన లోకము నీ శ్వాసే నీ పాటే నీ మాటే తన లోకము నీ శ్వాసే నీ మౌనమే మెహరా స్వరమైనది నీ మౌనమే మెహరా స్వరమైనది అది మెహరా స్వరం
నిరతం సతతం అది మెహరా స్వరం నిరతం సతతం ఒక హృదయం ఒక మనసే నీకోసం తపించే అది నిరతం మెహర్ మెహరని అది నిరతం మెహర్ మెహరని సీతా నీ కోసం ఉన్నది రామా రాధా నీ కోసం ఉన్నది కృష్ణ సీతా నీ కోసం ఉన్నది రామా రాధా నీ కోసం ఉన్నది కృష్ణ పరమేశ్వరునికై పార్వతి సేవయే మెహరీశ్వరుని సేవకే మెహరాయే పరమేశ్వరునికై పార్వతి సేవయే మెహరీశ్వరుని సేవకే మెహరాయే మేరీ ఆయిసా ఒక మీరా నీ మెహరా నీ ప్రేమకై వేచిన ప్రేమమూర్తి బాబా నీ ప్రేమకై వేచిన ప్రేమమూర్తి బాబా అది మెహరా స్వరం నిరతం సతతం అది మెహరా స్వరం నిరతం సతతం ఒక హృదయం ఒక మనసే నీకోసం తపించే అది నిరతం మెహరని అది నిరతం మెహరని అది మెహరా స్వరం నిరతం సతతం అది మెహరా స్వరం నిరతం సతతం ఒక హృదయం ఒక మనసే అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్స్ సుబ్రహ్మణ్యం గారు. జై బాబా అండి. ఇప్పుడు శ్రీ మల్లికార్జునరావు గారు 6:59 దాకా ప్రసంగిస్తారు. ఆ తర్వాత శ్రీ ఉత్తూరి పూర్ణ గారు ఇవాళ ప్రేయర్ చేస్తారు. జై బాబా సార్. మల్లికార్జునరావు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. 14th February 1943 నాడు అవతార్ మెహర్ బాబా వారు తాను ఎంచుకోబడిన 99 మంది ఆధ్యాత్మిక కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఇచ్చిన కొన్ని సూచనలు ప్రవచనాలు డివైన్ మెసేజెస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. వాటి గురించి మనం చదివి చెప్పుకుంటున్నాం. బాబా మెసేజ్ అది సగం చెప్పుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం. The task for spiritual workers is to help me in this universal dispensation of truth to suffering humanity. You have not only to prepare humanity to receive this truth, but also to get established in it. తెలుగులో చెప్పుకుందాం. ఆధ్యాత్మిక కార్యకర్తలైన మీపై గల బాధ్యత ఏమిటంటే
కష్టాలతో కొట్టుమిట్లాడుతున్న మానవాళికి సత్యాన్ని అంటే భగవతత్వాన్ని పంచిపెట్టే నా విశ్వాత్మక కార్యక్రమంలో నాకు సహాయకారులుగా ఉండడమే. అందుకుగాను మీరు మానవాళి ఈ సత్య పదార్థాన్ని స్వీకరించడానికి సంసిద్ధులుగా తయారు చేయడమే గాక ఆ మానవాళిని ఈ సత్యంలో స్థిరపడేటట్లు శక్తి కలిగి ఉండేటట్లు తయారు చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది అని చెప్పారు బాబా. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ that you can help others to gain spiritual freedom and to come out of the illusion of duality only if you yourself do not miss this idea of unity while working for others. ఇక్కడ మీరు చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి గుర్తుంచుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మీరుగా ఈ సత్య పదార్థంతో లీనమై ఏకత్వాన్ని గురించి అనుభవించకపోతే ఇతరులకి చెప్పడం మీకు చాలా కష్టం అవుతుంది. యూ హ్యావ్ నాట్ ఓన్లీ ప్రిపేర్ హ్యుమానిటీ టు రిసీవ్ ది ట్రూత్ బట్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ యూ కెన్ హెల్ప్ అదర్స్ టు గెయిన్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇతరులు పొందేటట్లు మీరు వారికి సహాయం చేయాలంటే, అందులో అది కాక ఈ ద్వంద్వ ప్రపంచంలోనూ ఈ మాయాన్వితమైన ప్రపంచం నుంచి వాళ్ళు బయటపడేటట్లు మీరు చేయాలి అంటే మీకు మీరుగా ఆ ఏకత్వాన్ని సంతరించుకుని ఏకత్వంతో జీవించవలసిన అవసరం ఉంది అన్న విషయం మీరు చాలా ముఖ్యమైన విషయంగా గుర్తించాలి, తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ కమ్ అవుట్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీ only if you yourself do not miss the idea of unity while working for others who are inclined to create. ఈ ఇతరులతోటి మీరు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంతసేపు కూడా ద్వైతంలో ఈ మాయాన్వితమైన ప్రపంచంలో కూరుకుపోయి అందులోనే ఉండిపోతూ ఉంటారు. వారు ఆ అజ్ఞానం నుంచి బయటికి రావాలి సరికదా, మిమ్మల్ని కూడా ఆ ద్వైతంతో కూడిన అజ్ఞానంలో కూరుకుపోయేటట్టు మిమ్మల్ని కూడా లాగి ప్రమాదం చాలా ఉంది. వాళ్ళని మీరు మార్చడం ఎంత కష్టం అంటే, వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం, పైగా మిమ్మల్ని కూడా అందులో చొప్పించేసి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రమాదం ఉందని చెప్తున్నారు. హూ ఆర్ ఇంక్లైన్డ్ టు క్రియేట్ డివిజన్స్. అంటే డివిజన్స్ అంటే నువ్వు వేరు నేను వేరు, అతను వేరు నేను వేరు, నేను పెద్ద స్థాయి వాడిని అతను చిన్న స్థాయి వాడు అనేటటువంటి వేర్పాటు భావాలన్నమాట. అంటే గోడలు కట్టుకున్నారు, సెపరేషన్స్ అని. ఏకత్వం ఇక్కడ అనిపించకుండా ద్వైతం అనిపించుకోవడం, అనేకత్వం అనిపించడం జరుగుతుంది ఇక్కడ. ఎవరినైతే మీరు మార్చాలని ప్రయత్నిస్తున్నారో ఆ ప్రజానీకం ఎలా ఉన్నారంటే, వాళ్ళు పూర్తిగా ద్వైతంలో మునిగి ఉన్నారు. పైగా ఆ ద్వైతాన్ని కొంచెం కూడా వాళ్ళు వదలరు సరికదా, అనేకత్వంలోనూ ద్వైతంలోనూ మిమ్మల్ని కూడా లాగే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. హూ ఆర్ ఇన్క్లైన్డ్ టు క్రియేట్ డివిజన్స్ వేర్ దే డు నాట్ ఎగ్జిస్ట్. యాక్చువల్గా ఆ వేర్పాటు భావాలు అవి లేవు, కానీ లేని వాటిని వాళ్ళు సృష్టించుకుని అందులోనే మసులుతున్నారు వాళ్ళు. అండ్ హూ అలౌ నో రెస్పెక్ట్ టు స్పిరిచువల్ వర్కర్స్. మీ ఆధ్యాత్మిక కార్యకర్తలకి కొంచెం కూడా ఊపిరి సలుపుకోకుండా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ టు బి కంప్లీట్లీ పర్జ్డ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ నారోనెస్ ఇఫ్ దే ఆర్ టు ఇన్హెరిట్ ది లైఫ్ ఇన్ ఇటర్నిటీ విచ్ ఐ బ్రింగ్. నేను ఏదైతే శాశ్వతత్వాన్ని తీసుకొస్తున్నానో వారి గురించి, ఆ శాశ్వతత్వం వారు పొందాలి అంటే అనేక రూపాలలో ఉన్న స్వార్థత్వము సంకుచితత్వము కూడిన వారి కలుషితమైన మనస్సుల్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. వారు అది వేరుతోటి కొట్టుమిట్లాడుతున్నారంటే స్వార్థంతో సంకుచితంతో అంటే నేరోనెస్ అంటే లిమిట్నెస్ అనమాట, లిమిటెడ్నెస్. నేను అని ఎంతసేపు వాళ్ళతోటే ఎంచుకోవడం. ఈ కులాల ద్వారా కానీ మతాల ద్వారా కానీ ఆ కులం గొప్పది, నా కులం గొప్పది, వాళ్ళ కులం చిన్నది అనేటటువంటి సంకుచితమైన భావం.
ఏకత్వం, భగవంతుడు ఏకత్వంలో ఉన్నాడు. ఆ ఏకత్వాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అనుభవించకుండా వాళ్ళు ద్వైతంలోనే అనేకత్వంలోనే ఉండి అక్కడ అందుకే అడ్డుగోడలు ఒక్కొక్కరికి పెట్టుకున్నారు. ఈ మతం వేరు, ఆ మతం వేరు. నా ఎన్నో మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ మతాలకి మధ్య అడ్డుగోడలు పెట్టుకుని మతాలే కాకుండా కులాలే కాకుండా మనుషుల్లో కూడా ఎన్నో విధమైన వేర్పాటు భావంతో కూడిన అడ్డుగోడలు కట్టుకుని ఉన్నారు వాళ్ళు. అంచేత ఆ మనస్సులతోటి పూర్తిగా అయిపోయిన మనస్సుల్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇది నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంగ్లీష్లో ఇంకొకసారి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ టు బీ కంప్లీట్లీ పర్జ్డ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ narrowness if they are to inherit the life of eternity which I bring అన్నారు. ఆయన తీసుకొచ్చారనమాట. ఈ శాశ్వత పదార్థాన్ని వీళ్ళకి అందివ్వడానికని ఏదైతే ప్రజానీకానికి అందివ్వడానికి నేను తీసుకొచ్చానో అది వాళ్ళు అందుకోవాలి అంటే వాళ్ళల్లో ఉన్న మనస్సుల్ని, కలుషితమైన మనస్సుల్ని, ఈ స్వార్థంతో సంకుచిత భావాలతోటి కలుషితమైన మనస్సుల్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్ ఈజీ టాస్క్. అది అంత సులువైన పని కాదు, చాలా చాలా కష్టంతో కూడిన పని వాళ్ళ మనసును మార్చడం అన్నది. ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్ ఈజీ టాస్క్ టు పెర్స్యూడ్ పీపుల్, వాళ్ళని ఒప్పించడానికి అనమాట. వాళ్ళు ఎందులో కూరుకుపోయారో, ఏ అజ్ఞానంలో కూరుకుపోయారో, అజ్ఞానం అనేకత్వాన్ని అజ్ఞానంలో కూరుకుపోయారో, అనేకత్వాన్ని అజ్ఞానం నుంచి బయటపడేయడానికి, వాళ్ళని సంసిద్ధులు చేయడానికి వాళ్ళని ఒప్పించడం చాలా కష్టమైన విషయం. పర్స్యూడ్ అన్నారు ఇక్కడ, వాళ్ళని ఒప్పించడం. ఎందుకంటే బై ఫోర్స్ చేయకూడదు. వాళ్ళ ఒప్పందంతో, వాళ్ళ అంగీకారంతో వాళ్ళని ఆ విశ్వవలయం నుంచి బయటపడేయాలి. ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్ ఈజీ టాస్క్ టు పర్స్యూడ్ పీపుల్ టు గివ్ అప్ దైర్ సెల్ఫిష్నెస్ అండ్ నారోనెస్. ఈ స్వార్థపరత్వంను, ఈ సంకుచితత్వం అని రెండు ఏవైతే ఉన్నాయో విష పదార్థాలు, అది వాళ్ళ మనసుల నుంచి తీసేయడం చాలా కష్టమైన పని. అది వాళ్ళని చేసుకోమని చెప్పడం కూడా, వాళ్ళని ఒప్పించడం కూడా చాలా కష్టంతో కూడిన పని. ఇట్ ఈజ్ నాట్ బై యాక్సిడెంట్ దట్ పీపుల్ ఆర్ డివైడెడ్ ఇన్ టు ది రిచ్ అండ్ పూర్. ఇక్కడ రెండు చెప్తున్నారు, ద్వైతాలు వర్ణించారు బాబా. ఈ రెండు కూడా అంటే టూ ఆపోజిట్స్ అన్నమాట. మంచి చెడు, అందమైన వాడు అందవికారుడు అని ఎలాగైతే ద్వైతాలు ఉన్నాయో, ఆ రెండింటి గురించి చెప్పి ఇవి బై యాక్సిడెంట్ వచ్చినవి కాదు, వాళ్ళు పుట్టుకతోటి వచ్చినవి, అందులోనే జీవిస్తున్నారు, అదే నిజం అనుకుంటున్నారు, దాని నుంచి వాళ్ళు బయటపడి పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి వేటిలో వాళ్ళు తాదాత్మ్యం చెంది అదే జీవితం అనుకుని వాళ్ళు జీవించేస్తున్నారు, అజ్ఞానంలో జీవిస్తున్నారు. దాన్ని లిస్ట్ ఇచ్చారు బాబా. ఇట్ ఈజ్ నాట్ బై యాక్సిడెంట్ దట్ పీపుల్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది రిచ్ అండ్ పూర్. రిచ్ అండ్ పూర్ అంటే గొప్పవాడు, బీదవాడు. ది ప్యాంపర్డ్ అండ్ ది రూల్డ్. అధికారులు, పాలించేవాళ్ళు, పాలింపబడేవాళ్ళు అన్నమాట. రూల్డ్ అంటే పాలించేవాళ్ళు, పాలకులు పాలింపబడేవాళ్ళు. ది లీడర్స్ అండ్ ది మాసెస్. అధికారులు, ప్రజానీకం అన్నమాట. అధికారులు అధికారం చెలాయిస్తారు, ఈ మాసెస్ ఏమో దానికి లొంగి ఉంటారు, ప్రజానీకం. అధికారులు దాన్ని ఏమన్నారంటే లీడర్స్ అండ్ ది మాసెస్ అన్నారు. ది అప్రెసర్స్ అండ్ ది అప్రెస్డ్. ఆధిపత్యం చెలాయించే వాళ్ళు, అణగదొక్కబడేవారు. వాళ్ళు అధికారం దగ్గర పెట్టుకుని ఆధిపత్యాన్ని చెలాయించి వీళ్ళ మీద జులుం చెలాయిస్తారు, పెత్తనం చెలాయిస్తారు. ఆ పెత్తనం చెలాయించేవారు దానికి అణిగిమణిగి ఉండేవారు. ఆధిపత్యం చెలాయించేవారు అణగదొక్కబడేవారు. అప్రెసర్స్ అండ్ అప్రెస్డ్. ది హై అండ్ ది లో. ఉన్నతులు, నీచులు. ది విన్నర్స్ ఆఫ్ లారెల్స్ అండ్ ది రెసిపియన్స్ ఆఫ్ ఇగ్నోమినీ అన్నారు. ఇది డిస్గ్రేస్ అన్నమాట, ఇగ్నోమినీ అంటే. దీనికి అర్థం ఏమిటంటే కీర్తి శిఖరాలు అధిరోహించేవారు, అవమానాల బారిన పడేవారు. ఈ రెండు అన్నమాట. ఒకరు కీర్తి శిఖరాలు అధిరోహించే వాళ్ళు అయితే వాళ్ళు పేరు ప్రఖ్యాతులు, కీర్తిలో చాలా ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు అయితే, ఇంకొకరు నిరంతరం అవమానాలకు బారిన పడతారు. వాళ్ళని ఇగ్నోర్ చేస్తారనమాట, ఎవరు పట్టించుకోరు. వాళ్ళు డిస్గ్రేస్ అనిపిస్తూ ఉంటారు వాళ్ళు. దీస్ డిఫరెన్సెస్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్ by those who through their own spiritual ignorance
ఇవి క్రియేట్ చేసిన ఎవరు? ఈ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, ఈ ద్వైతాలన్నీ కూడా క్రియేట్ చేసింది ఎవరు? ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రజానికి ఎవరైతే ఇవి అనుభవిస్తున్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకున్నవే, వాళ్ళు సృష్టించుకున్నవే. దీస్ డిఫరెన్సెస్ అంటే ఈ తారతమ్యాలు అన్నమాట. ఈ తారతమ్యాలు వారే క్రియేట్ చేసుకున్నారు. ఎంచేత వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. దీస్ డిఫరెన్సెస్ హ్యావ్ బిన్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్. వాటిని పెంచి పోషిస్తున్నారు కూడా. క్రియేట్ చేసుకోవడం కాకుండా పోకుండా వాటిని బాగా పెంచి పోషిస్తున్నారు. ఇవి అజ్ఞానంతో కూడిన భావాల్ని, వేర్పాటు భావాల్ని, తారతమ్యాల్ని. దీస్ డిఫరెన్సెస్ హ్యావ్ బిన్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్ బై దోస్ హూ త్రూ దేర్ ఓన్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్, ఆధ్యాత్మిక అజ్ఞానం వల్ల, ఆర్ అటాచ్డ్ టు దెమ్, దానికి అంటి పెట్టుకుని ఉన్నారు. పూర్తిగా దానికి అటాచ్ అయి ఉన్నారు, అంటి పెట్టుకుని ఉన్నారు. విడదీయడానికి కూడా వీలు లేకుండా. స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ ఆర్ అటాచ్డ్ టు దెమ్ అండ్ ఆర్ సో మచ్ సెటిల్డ్ ఇన్ దేర్ perversive thinking and feeling that they are not even conscious of their perversity. ఈ పెర్వర్సిటీ అంటే అపసవ్యమైన భావాలు అన్నమాట. అపసవ్య భావాలు, సవ్యమైన భావాలు కాదు. అపసవ్యమైన భావాలు, అపసవ్యమైన భావనలు. వీటింట్లో ఎంత కూరుకుపోయారంటే వాళ్ళు అందులో కూరుకుపోయాం అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇందులో ఈ లంపటంలో మనం కూరుకుపోయామే, దీని నుంచి ఎలా బయటపడతాము అని చింతన వాళ్ళకి ఎందుకు లేదంటే దాంతో పూర్తిగా మునిగి దాంతో అదే జీవితం ఆనందిస్తున్నారు కాబట్టి దాన్ని విడదీయరానంతగా వాళ్ళకే తెలియకుండా అజ్ఞానంలో, ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉండి ఈ స్వార్థపరత్వమైన, సంకుచితపరత్వమైన భావాలతోటి మునిగిపోయామన్న విషయం కూడా, ఆ పెర్వర్సిటీ, అపసవ్యమైన భావాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు పాపం. అంత ఇదిలో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ అకస్టమ్డ్ టు లుక్ అప్ ఆన్ లైఫ్ యాజ్ డివైడెడ్. వాళ్ళు దేనికి అలవాటు పడిపోయారంటే ఈ ద్వైతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. ద్వంద్వంతో కూడిన జీవితాన్ని, ఏకత్వాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించరు, దాన్ని దరిదాపులకు రానియరు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా. దాన్ని ఆపడం, అడ్డు చేయడం కూడా చాలా కష్టమైన విషయం. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి తప్ప వేరే బై ఫోర్స్ వచ్చి ఎవరు దాన్ని అందులోంచి, ఆ భావంలోంచి బయటికి తీయలేరు. దే ఆర్ అకస్టమ్డ్ టు లుక్ అప్ ఆన్ లైఫ్ యాజ్ డివైడెడ్ ఇంటూ ఇన్వైలబుల్ కంపార్ట్మెంట్స్. కంపార్ట్మెంట్స్ అంటే ఇవే నువ్వు వేరే గోడలు అనమాట. అక్కడెక్కడో అదే చైనా వాళ్ళని, వాళ్ళని ఏమో చైనా వాళ్ళని కూడా అనుకున్నాను. మళ్ళీ ఇంకొక వాళ్ళు ఏదో కట్టేస్తామని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ కూడా మొన్న ఎక్కడ చెప్పారు. వాళ్ళకి వాళ్ళకి మధ్య, ప్రజానీకం మధ్య అడ్డుగోడలు కట్టుకోవడం అనమాట. నిజంగానే ఫిజికల్గానే అడ్డుగోడలు కట్టేసుకుంటున్నారు. ఇది డిమార్కేషన్. ఈ సరిహద్దు ప్రాంతాల గురించి కూడా ఎంతో యుద్ధాలు జరుగుతాయి మనకు. కొంచెం కూడా భాగం మాది అంటే మాది అని కొట్టుకోవడం. ప్రజలు, అన్నదమ్ములు ఎలా అయితే భూముల కోసం, సరిహద్దుల కోసం కొట్టుకునేవారు, అలాగే దేశాలు కూడా, ప్రజలు కూడా కొట్టుకుంటున్నారు. అది చెప్తున్నారనమాట. దే ఆర్ అకస్టమ్డ్ టు లుక్ అప్ ఆన్ లైఫ్ యాజ్ డివైడెడ్ ఇంటూ ఇన్వైలబుల్ కంపార్ట్మెంట్స్ అండ్ దే ఆర్ అన్విల్లింగ్ టు గివ్ అప్. దాన్ని వదిలేయడానికి ఏమాత్రం వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు అది వదిలేయడానికి. నాది, అది నీది, నా దాంట్లో నువ్వు ఆక్రమించావు అని దెబ్బలాటలతోటి వాళ్ళని ఏకత్వం అనుభవించకుండా ఈ కంపార్ట్మెంట్స్, వాళ్ళే నిర్మించుకున్న కంపార్ట్మెంట్స్లో వాళ్ళు జీవిస్తున్నారు. దాన్ని వదిలేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. దే ఆర్ అన్విల్లింగ్ టు గివ్ అప్ దేర్ సెపరేట్ యాటిట్యూడ్. వెన్ యూ లాంచ్ అప్ ఆన్ యువర్ స్పిరిచువల్ వర్క్, ఈ ఆధ్యాత్మిక కార్యకర్తలైన మీరు మీ యొక్క పని వీళ్ళని మార్చడానికి ప్రారంభించే విషయంలో యూ విల్ బి ఎంటరింగ్ ఇంటూ ఏ ఫీల్డ్ ఆఫ్ డివిజన్స్. ఈ వేర్పాటు భావంతో ఉన్న ప్రజానీకలతో మీరు అడుగు పెడుతున్నారు. కానీ మీకు మాత్రం ఏకత్వం ఉంది. భగవంతుడు ఒకడే. అలాగే ఈ సృష్టిలో ఉన్న మానవులంతా కూడా ఒకటే, వాడు వేరు వీడు వేరు కాదు అని సుజ్ఞానంతో మీరు సంతరింపు చేసుకుని వాళ్ళని మీ స్థితికి చేర్చడానికి, మీ అవగాహనకి వాళ్ళలో పెంపొందించ చేయడానికి మీరు బయలుదేరారు. అంటే మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. అంటే మీరు వాళ్ళని మీ స్థితికి తీసుకురావడం అన్నది ఒక చాలా కష్టమైన పని అని చెప్తున్నారు. వెన్ యూ లాంచ్ అప్ ఆన్ యువర్ స్పిరిచువల్ వర్క్ యూ విల్ బి ఎంటరింగ్ ఇంటూ ఏ ఫీల్డ్ ఆఫ్ డివిజన్స్ టు విచ్ పీపుల్ డిస్పరేట్లీ క్లింగ్. క్లింగ్ అంటే అది పట్టుకుని వేలాడుతున్నారు అనమాట.
ఏ మాత్రం దాని నుంచి కొంచెం కూడా వదిలేయవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఇష్టం కూడా లేదు ఆ భావాల నుంచి, ఆ వేర్పాటు భావాల నుంచి వదిలేయడానికి కూడా ఇష్టం లేదు. ఎవరో ఒక మతం వాడికి చెప్తే వాడ మతం వాడి మాట చెప్పకు అని చెప్పి అసహించుకుంటారు. ప్రేమించడానికి బదులు ద్వేషిస్తారు. ఎందుకంటే ఏకత్వం లేదు కాబట్టి, ద్వైతం అనిపిస్తున్నారు కాబట్టి. డివిజన్స్, వేర్పాటు భావాలు. ఫీల్డ్ ఆఫ్ డివిజన్స్ టు విచ్ పీపుల్ డెస్పరేట్లీ క్లింగ్, which they స్ట్రెస్, దాని మీద చాలా ప్రాధాన్యత కూడా చూపెడతారు. చాలా స్ట్రెస్ ఇస్తారు దాని మీద, ఇంపార్టెన్స్ చాలా. నువ్వు వాడితోటి కలుస్తున్నాయిట్రా, వాడితోటి ఎందుకు కలిసి పెడుతున్నావు, వాడు వేద వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మన మతస్థులు కాదు, ఇలాగ చెప్తారనమాట. దాన్ని ఇంకా స్ట్రెస్ ఇస్తారు. డిస్పరేట్లీ క్లింగ్, విచ్ దే స్ట్రెస్ అండ్ విచ్ దే స్ట్రైవ్ టు పెర్పెచ్యుయేట్, దాన్ని శాశ్వతంగా దాని మనుగడ ఉండేటట్టు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అది పోగొట్టుకోవడానికి బదులు దాని యొక్క మనుగడని శాశ్వతంగా, పెర్పెచ్యుయేట్ అంటే శాశ్వతం చేయడం అనమాట. విచ్ దే స్ట్రైవ్ టు పెర్పెచ్యుయేట్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, అంటే చైతన్యపూర్వకంగా కానీ చైతన్యం లేకుండా కానీ, తెలుసో తెలియకుండా చూడడం మనం, అది తెలుసో తెలియకో కానీ వాళ్ళు దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేసి అందులోనే మునిగి తేలుతున్నారు, అజ్ఞానంలోనే ఉన్నారు. ఆ ఏకత్వ భావం ఉన్న దాంట్లో లేరు. కానీ మీరు భగవంతుల్లో ఏకత్వ భావాన్ని వాళ్ళు పెంపొందింప చేయడం మీ కార్యం అవుతుంది. అంటే దానికి ఆపోజిట్గా చేయవలసిన పని, చాలా కష్టంతో కూడిన పని. మియర్ కండెమ్నేషన్ ఆఫ్ దీస్ డివిజన్స్ విల్ నాట్ ఎనేబుల్ యూ టు డిస్ట్రాయ్ దెమ్. ఇది మీకు పనికిరాదు, ఇది ఆపేయండి అని చెప్పేసి కండెమ్ చేసి దాన్ని ఖండించినంత మాత్రాన అవి పోవు. ఇది చాలా తప్పు, ఇలా ఉండకూడదని చెప్పి మనం ఉపన్యాసాలు ఇచ్చేసి స్పీచ్లు ఇచ్చినంత మాత్రం ఎవరు కొంచెం కూడా మారరు. అంచేత మియర్ కండెమ్నేషన్, దీని భావం అన్నమాట. బాబా ఈ వాక్యానికి భావం ఏమిటంటే, మియర్ కండెమ్నేషన్ ఆఫ్ దీస్ డివిజన్స్ విల్ నాట్ ఎనేబుల్ యూ టు డిస్ట్రాయ్ దెమ్. అవి పోయేటట్టు చేయడానికి వీలవదు. ఊరికే దీన్ని ఖండించినంత మాత్రాన్ని మీరు దాన్ని పోగొట్టలేరు, దాన్ని తుడిచివేయలేరు అని చెప్పి ఆధ్యాత్మిక కార్యకర్తలకు బాబా చెప్తారు. ది డివిజన్స్ ఆర్ నరిష్డ్ బై సెపరేట్ థింకింగ్ అండ్ ఫీలింగ్. ఇవి పెంచి పోషింపబడుతున్నాయి. ఇవి ఏర్పాటు భావంలో అనేవి అనాదిగా ఎప్పటి నుంచో పెంచి పోషింపబడుతున్నాయి. ఎలాగా? బై ఫీలింగ్స్ ఆఫ్ సెపరేటివ్ థింకింగ్, అంటే వేర్పాటు భావాలతోటి, వేర్పాటు అయిన అనుభవాలతోటి కూడా. నేను వేరు అనుభవం కూడా. ఫీలింగ్ అంటే అనుభవం. ఐ ఫీల్ యాజ్ ఏ పయస్ క్యాస్ట్, బిలాంగింగ్ టు ఏ పయస్ క్యాస్ట్, చాలా పవిత్రమైన కులంలో ఉన్నవాడిని నేను అనే ఫీలింగ్ కూడా నాకు ఉండొచ్చు. నాకంటే నాకు కాదు, ఒకతనికి. లేని వాడికి, వేరే వాడిని చూసి వాడు నా అలాగా వాడు ఉన్నతుడేం కాదు, వాడు నీచుడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, పాపకార్యాలు చేస్తాడు అని చెప్పి వాడిని వేర్పాటుగా చూస్తూ ఉంటాం. ది డివిజన్స్ ఆర్ నరిష్డ్ బై సెపరేట్ థింకింగ్ అండ్ ఫీలింగ్ which can yield only to the touch of love and understanding. ఇది దేనికి లొంగుతాయంటే, వాళ్ళకి చెప్పడం వల్ల మారవాలి. కొంచెం ప్రేమతత్వం కానీ అవగాహన కానీ కొంచెమైనా ఈషన్ మాత్రమైనా వాళ్ళని టచ్ చేస్తే అప్పుడే వాళ్ళు మార్పు తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమేమిటి? 2 చెప్పారు ఇక్కడ. ది టచ్ ఆఫ్ లవ్ అండ్ అండర్స్టాండింగ్, ప్రేమ, ఒకరిపై ఒకరు ప్రేమ. ఒక తల్లి బిడ్డడు చాలా డిజేబుల్డ్గా పుట్టాడు అనుకోండి, అతను అనాకారిగానో లేకపోతే కాళ్ళు చేతులు లేకుండానో అనేక రోగాలతో పుట్టాడు అనుకోండి, స్టిల్ ది మదర్ లవ్స్ ఆ కుర్రాడిని చాలా ప్రేమించి బాగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేటట్టు, ఆ రోగం పోయేటట్టు కొట్టుమిట్లాడి ఎంతో పాకుపడుతుంది. ఇంచేత ఆ తల్లికి తన కుమారుడి మీద ప్రేమ ఉంది కాబట్టి, అంచేత ప్రేమ ద్వారానే మార్చగలం తప్ప ప్రేమ లేకుండా మార్చడం వీలు కాదు. ఒక అవగాహన కూడా వాళ్ళు కలిగించేయాలి. సదవగాహన అనేది, ఎందుకు మనం ఈ వేర్పాటు భావంతో బతకకూడదు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు సదవగాహన వాళ్ళలో కల్పించాలి తప్ప ఊరికే దీన్ని ఖండించినంత మాత్రం పోయేది కాదు అని చెప్తున్నారు. which can yield only, దేనికి లొంగుతారు వాళ్ళ? ఈల్డ్ అంటే లొంగడం. which can yield only to the touch of love and understanding. కొంచెం ప్రేమను అవగాహన వాళ్ళని టచ్ చేయాలి. వీ హ్యావ్ టు విన్ పీపుల్ టు ది లైఫ్ ఆఫ్ ది ట్రూత్. ప్రజల్ని మీరు జయించాలి.
దేంతో సత్యాన్ని గురించి చెప్పి సత్యం గురించి చెప్పాలి తప్ప మీరు చేసి తప్పు అని చెప్పి పాయింట్అవుట్ చేసి వాళ్ళని నిందించి తిట్టి ఈ ద్వేషభావంతో మీరు మార్చలేరు. మీరు దానికి ఆపోజిట్ ఉన్న భగవంతుని గురించి చెప్పండి. భగవంతుని గురించి సత్య పదార్థం గురించి చెప్తే వాళ్ళు అసత్యంలో ఉన్నట్టు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ చైతన్యంలో మార్పు తెచ్చుకోవాలి. అంచేత యూ హ్యావ్ టు విన్ ది పీపుల్. ఈ ప్రజల్ని మీరు ఎలా జయించాలంటే ఇటు ద్వైత భావంలో కూరుకుపోయేటువంటి ఇందాక నేను చెప్పాను స్వార్థపరత్వము సంకుచిత భావాలతోటి కూరుకుపోయినటువంటి ప్రజల్ని మీరు ఎలా మార్చాలంటే యూ హ్యావ్ టు విన్ ది పీపుల్ టు ది లైఫ్ ఆఫ్ ట్రూత్. ఈ సత్య మార్గానికి మళ్ళించడానికి యూ కెనాట్ కోయర్స్ దెమ్ టు స్పిరిచువాలిటీ. చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ బాబా. యూ కెనాట్ కోయర్స్ దమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. నువ్వు ఏది బలవంతం చేయడానికి లేదు. వాళ్ళని బలవంతం చేయకండి. బలవంతంగా మాత్రం మీరు ఈ భగవంతుడి వైపు రండి అని చెప్పి చెప్పొద్దు. భగవంతుడు అంటే ఇది ప్రేమతత్వం, ప్రేమ ఏకత్వం ఉంటుంది అని చెప్పడం తప్ప మీరు ఇందులోకి రాకపోతే మీరు నాశనం అయిపోతారు, మీరు కొట్టుకుపోతారు, మీరు కష్టాలతో ఇలాగే ఏడుస్తారు, ఇలాగే చెప్తే అది సరి అయిన మార్గం కాదు. మీరు వాళ్ళతో ప్రేమ ద్వారానే ప్రేమ మార్గాన్ని చెప్పాలి. సత్య మార్గంలో మీరు జీవిస్తూ వాళ్ళ సత్య మార్గం గురించి చెప్పాలి తప్ప బలవంతంగా మాత్రం మీరు చేయడానికి అవకాశం లేదు, చేయకూడదు. యూ హ్యావ్ టు విన్ పీపుల్ టు ది లైఫ్ ఆఫ్ ట్రూత్. యూ కెనాట్ కోయర్స్ దమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మ మార్గంలో తీరాలి అని చెప్పి బలవంత పెట్టకూడదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ యూ షుడ్ హ్యావ్ అన్ఇంపైర్డ్ ఫ్రెండ్లీనెస్ అండ్ అన్టార్నిష్డ్ గుడ్ విల్. మీరు వాళ్ళతో మంచి స్నేహం, అది చాలా సన్నిహితమైన స్నేహం, అంటే దాన్ని ఖండించలేని, అది ఆపలేని బ్రహ్మాండమైన స్నేహితత్వం కానీ, అండ్ అన్టార్నిష్డ్ గుడ్ విల్, వాళ్ళల్లో మీరు గుడ్ విల్ సంపాదించుకోవడం. ఫలానా వ్యక్తి చాలా మంచి అయినా అతను మాట వింటే మంచిది అని గుడ్ విల్ సంపాదించుకోవడం. అది ఈ రెండు సంపాదించుకున్నంత మాత్రాన్ని సరిపోదు అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ యూ షుడ్ హ్యావ్ అన్ఇంపైర్డ్ ఫ్రెండ్లీనెస్, వాళ్ళతో స్నేహపూర్వకంగా, అండ్ అన్టార్నిష్డ్ గుడ్ విల్ ఇన్ యువర్ ఓన్ హార్ట్స్, మీ హృదయంలో ఉన్నది మాత్రాన్ని సరిపోదు. ఇఫ్ యు ఆర్ టు సక్సీడ్ ఇన్ యువర్ వర్క్, మీరు చేసే పనిలో మీరు విజయాన్ని సాధించాలి అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది బాండేజ్ అండ్ సఫరింగ్ అండ్ టు రియలైజ్ ది హైయెస్ట్. వాళ్ళని ఈ బంధనాల్లో చిక్కుపోయారు, కష్టాల్లోని బంధనాల్లో. బ్రింగ్ హోమ్ టు దెమ్ ది ఫెయిత్ అండ్ కన్విక్షన్ దట్ యు ఆర్ హెల్పింగ్ దెమ్. మీరు వాళ్ళ ఒక విశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందింప చేయాలి. వాళ్ళని దీని నుంచి బయటపడేయాలంటే, వాళ్ళకి మీరు సహాయం చేయాలంటే ఏం చేయాలంటే బ్రింగ్ హోమ్ టు దెమ్, ఇది అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి. ది ఫెయిత్ అంటే విశ్వాసం. దేంట్లో విశ్వాసం? సత్యంలో విశ్వాసం, భగవంతుల్లో విశ్వాసం. భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అక్కడికి భగవంతుని చేరుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది అన్న నిజాన్ని, ఫెయిత్, ఆ విశ్వాసాన్ని. ది కన్విక్షన్, విశ్వాసం తర్వాత చాలా దృఢ విశ్వాసం, దట్ యు ఆర్ హెల్పింగ్ దెమ్, వాళ్ళని ఒక సహాయం చేయడానికి వచ్చారు వీళ్ళు అని చెప్పి. దేనికిట? వాళ్ళని రక్షించడానికి. టు రెడీమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేని నుంచి రక్షించడానికి? బాండేజెస్ ఆఫ్ సఫరింగ్, ఈ కష్టాల్లో అని బంధనాల్లో చిక్కుపోయిన వాళ్ళని బంధ విముక్తుల్ని చేయడానికి వచ్చారు వీళ్ళు అని అవగాహన వాళ్ళలో పెంపొందింప చేయాలి. దట్ యు ఆర్ హెల్పింగ్ దెమ్ రెడీమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆఫ్ సఫరింగ్ అండ్ టు రియలైజ్ ది హైయెస్ట్. ఆ బంధనాల నుంచి విముక్తులయ్యి ఉన్నతోన్నత స్థితిలో ఉన్న భగవంతుణ్ణి చైతన్యపూర్వకంగా అనుభవించడం చేసే స్థితికి చేర్చడానికి, ఆ చేర్చి ప్రక్రియలో సహాయం చేయడానికి వీళ్ళు వచ్చారు అన్న అవగాహన వాళ్ళలో కల్పింపజేయాలి. అండ్ సఫరింగ్ టు రియలైజ్ ది హైయెస్ట్ టు విచ్ దే ఆర్ రైట్ఫుల్ హీర్స్. వాళ్ళకి ఆ అధికారం ఉంది. బాబాదే చెప్పారు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ది గాడ్ రిలేషన్ ఇది రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని చెప్పారు బాబా. ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజెస్ ఈజ్ ది రైట్, లిబరేషన్. జన్మ పునర్జన్మ
ప్రక్రియ నుంచి విడివడిపోయి జన్మరాహిత్య స్థితిని సంపాదించడం అనేది ప్రతి మానవుని యొక్క జన్మ హక్కు అని చెప్తూ ఉంటాం చూడండి. జన్మ హక్కు, ఇట్ ఈజ్ యువర్ బోర్న్ రైట్ అనమాట. చేతికి వాళ్ళ అధికారం ఉంది వాళ్ళకి ఎగ్జాంపుల్ అది సంపాదించడానికి. దెమ్సెల్వ్స్ ఫ్రమ్ బాండేజెస్ అండ్ సఫరింగ్ అండ్ టు రియలైజ్ ది హైయెస్ట్ టు విచ్ దే ఆర్ రైట్ఫుల్ హీర్స్. దానికి మంచి వారసులు కూడా. దేర్ ఈజ్ నో అదర్ వే టు హెల్ప్ దెమ్ అటైన్ స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ ఎన్లైటన్మెంట్. ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం వాళ్ళకి సంతరింప చేసుకునేటట్టు చేయడం, ఈ వికాసం, ఈ ప్రకాశవంతమైన ఈ వెలుగును ఏదైతే ఉందో ఆ వెలుగుని వారికి వెలుగు మార్గాన్ని చూపించడం అనేది ఈ ప్రక్రియ ద్వారా తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఒక రెండు ఈ పేరా అంతకి బాబా చెప్పింది ఏమిటంటే మీరు స్నేహపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను వాళ్ళతో ప్రవర్తించవచ్చు. కానీ వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద ఇవ్వాలంటే నిజమే భగవంతుణ్ణి చేరుకుంటే కలిగే లాభాల వల్ల వాళ్ళకి తెలుసుకోవాలి. ఈ సృష్టిని అంటిపెట్టుకుని దీన్నే వేలాడుతుంటే కలిగే నష్టాలు, అది ఎప్పటికీ ఆ కష్టాల నుంచి బయటపడలేరు మనం. ఈ అజ్ఞానం ఈ సృష్టిలో ఉన్నంత వరకు కూడా ఈ అజ్ఞానంలోనే ఈ మాయలోనే ఉండిపోతాం మనం. ఆ సత్య పదార్థమైన భగవంతుడిని చేరుకుంటే తప్ప మనకి ఈ కష్టాలు తొలగవు. అవి అంతవరకు ఈ ద్వైతంలో ఉన్నంత వరకు, ఏకత్వం రానంత వరకు కూడా ఈ కష్టాలు తొలగవు. అంచేత మన ప్రయాణం ఎటువైపు ఉండాలంటే సృష్టికి అటాచ్మెంట్తో ఉండకూడదు, ఈ సృష్టికి అంటిపెట్టుకునే దానిలో ఉండకూడదు. ఈ ఎక్స్టర్నల్ బాహ్యమైన విషయాలకి, ఈ ఆకర్షణలకి అంటిపెట్టుకునేటట్టు కాకుండా దీనికి అతీతమైన శాశ్వత సత్య పదార్థమైన భగవంతుడి వైపు, భగవంతుని చేరుకునే వైపు మన ఎయిమ్ ఉండాలి. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, భగవంతుని ప్రేమించడం. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుల్లో ఐక్యమైపోవడం మనకి శాశ్వతమైన గమ్యం. మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే మనం భగవంతుని ప్రేమించడానికే జీవిస్తున్నాం అని ఈ సత్యాన్ని వాళ్ళల్లో వాళ్ళంతటా వాళ్ళు ఆ అనుభవంలోకి వచ్చేటట్లు వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాళ్ళని ప్రేమ ద్వారాను మంచితనం ద్వారాను ఆ సత్యం అంటే ఏమిటో చెప్పి వదిలేయాలి తప్ప ఆ రిజల్ట్ గురించి మీరు వాళ్ళని ఎవరిని కూడా బలవంత పెట్టవద్దు, ఆధ్యాత్మ మార్గంలో చేరండి అని చెప్పి కోయర్స్ను చేయకూడదు. బాబా దెన్ ఆఫర్డ్ హింట్స్ ఆఫ్ హౌ టు గో అబౌట్ ది వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హెల్ప్ ఆఫ్ ది మాస్టర్స్. మీరు ఎలా పనిచేయాలో ఇంకా సూచనలు ఇచ్చారు బాబా. ఈ మాస్టర్స్కి వాళ్ళు ఎలా సహాయం చేయగలరు, ఎందుకంటే ఏమాత్రం చిన్న తప్పు చేసినా కూడా మిస్లీడ్ చేసిన వాళ్ళు అవుతారు. అది కాక పాజిటివ్ రిజల్ట్స్ బదులు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు బాబా. అందుకే మెహర్ బాబా గురించి చెప్పేటప్పుడు కూడా అవతల అతనికి పూర్తిగా ఇష్టం లేదు అంటే మనం చెప్పడం మానేయడం బెటర్. మనం చెప్తే 10 సార్లు చెప్తే వాడే వింటాడులే అని ఇందులో చెప్పకూడదు. వాడికి అతను కొంచెం ఇంట్రెస్ట్ చూపెడుతుంటే అప్పుడు ఇంకొంచెం ఏమైనా డౌట్ అడిగితే ఆ డౌట్ ఆధారంగా తీసుకుని ఇంకొంచెం చెప్పి కొంచెం అందించాలి తప్ప ఒక 6 రాత్రుల్లో 10 రాత్రుల్లో కూర్చోబెట్టుకుని రాత్రి వాళ్ళు నూరేసి అడిగి ఏదో ఇది ఏది అని చెప్పేసి మనం ఏదో ఉన్మోషణ తెచ్చేసుకుంటుంది. ఆ విధంగా మనం ఎవరిని మనం మార్చలేం. అంటే వాళ్ళల్లో స్వయంగా మార్పు రావాలి, చైతన్యంలో మార్పు రావాలంటే ఇంకా సూచనలు ఇచ్చారు. డిసెండ్ టు ది లోయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాళ్ళు చాలా నిమ్నమైన ఆలోచన శక్తితో ఉన్నారు. వాళ్ళు ఆ స్థితికి మీరు దిగిపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళు స్పిరిచువల్ వర్కర్స్ అంటే చాలా హైయెస్ట్ థింకింగ్ వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. ఎందుకంటే లైఫ్ చూస్తే తెలుస్తుంది ఎన్ని వదిలేశారు వాళ్ళు. అంచేత దే ఆర్ ఆల్రెడీ ఆన్ ది పాత్, ఆధ్యాత్మికంలో చాలా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళు చూస్తే అతి సామాన్య మానవులు. అంచేత వాళ్ళ స్థితికి మీరు దిగజారిపోవాలి. డిసెండ్ టు ది లోయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ హూమ్ యు ఆర్ ట్రయింగ్ టు హెల్ప్. ఎవరికైతే హెల్ప్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఏ చిన్న స్థాయిలో ఉన్నారో, నిమ్న స్థాయిలో ఉన్నారో ఆ నిమ్న స్థాయికి మీరు దిగజారాలి, వాళ్ళ స్థాయికి దిగిపోవాలి. స్పీక్ ఇన్ టర్మ్స్ దే కెన్ అండర్స్టాండ్. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో ఆ భాషలోనే మాట్లాడండి. పెద్ద పెద్ద ప్రవచనాలు, పెద్ద పెద్ద గాడ్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరికి పెద్ద పెద్దవి చెప్పేస్తే కదా 2-3 మాటలు వాళ్ళకి చక్కగా ఎలా అర్థం చేసుకుంటారో ఆ చక్కటి మాటలతోటి 4 మాటలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే
కొంత వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతారు. ఆ రిజల్ట్ గురించి మీరు ఆలోచించొద్దన్నారు. డూ నాట్ డివైడ్ లైఫ్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అండ్ డీల్ విత్ ఈచ్ డిపార్ట్మెంట్ సెపరేట్లీ. ఈ జీవితాన్ని వీళ్ళు ఈ ఒక తరహాల కింద, వీళ్ళు మంచి అడ్వాన్స్డ్ వాళ్ళు ఉన్నారు, యోగులు ఋషులు, ఇంకొకడు పాపిష్టి, ఇంకొకటి మంచి తరగతి వాడు, వీడు హోమోస్తరు, వీడికి అసలు అజ్ఞానం. ఇలాగే మీరు ఆ ప్రజల్లో ఈ డివిజన్స్ చేసి అప్పుడు వాళ్ళతో ట్యాకిల్ చేయడం అనేది తప్పు. డోంట్ క్రియేట్ డివిజన్స్. అందరూ ఒకటిలాగే చూసుకో. నువ్వు ఆధ్యాత్మిక వర్గంలో ఉన్నవాడు, పాపిష్టి, సామాన్యుడు, ఒక కష్టాలతో ఉన్న సామాన్య కుటుంబీకులు అందరినీ కూడా ఒప్పుకోవాలిగానే మీరు తీసుకోవాలి. డివిజన్స్ క్రియేట్ చేయొద్దు. డూ నాట్ డివైడ్ లైఫ్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అండ్ డీల్ విత్ ఈచ్ డిపార్ట్మెంట్ సెపరేట్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ. డిపార్ట్మెంటల్ థింకింగ్ ఈజ్ అన్ అబ్స్టకిల్ టు ఇంటెగ్రల్ విజన్. ఏకత్వ భావానికి ఈ వేర్పాటు భావం అనేది అది అడ్డుగోడగా నిలబడుతుంది. అంచేత వేర్పాటుగా ప్రజలు అలా ఉన్నప్పటికీ కూడా వేర్పాటు ధోరణిలోనే వాళ్ళని మీరు పనిచేసేటప్పుడు ఆ ధోరణిలోనే వాళ్ళతో పనిచేయడానికి మీరు పూనుకోవద్దు. వాళ్ళందరూ ఒకటే, అందరూ మానవులే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒకే ఇదిలో ఉన్నారు అనే భావంతో మీరు వాళ్ళలో అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలి తప్ప ఒక పెద్ద చిన్నవాడు, తెలివైనవాడు, వీడు ఇంటెలిజెంటు, 3 మాటలు చెప్తే అంగీకరిస్తాడు, ఆ భావన మాత్రం మీరు ఉంచుకోవద్దు అని చెప్పి ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఉన్నాయి. 3-4 పేరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి బాబా అక్కడ ఏం చెప్పారో అది యథాతథంగా కాకుండా కొన్ని మాటల్లో కూడా ఉంది. ఇంకోటి తవజ్జా అని ఉంది. ఆ తవజ్జా గురించి నెక్స్ట్ టైం నేను చెప్తాను. ఈ ఆధ్యాత్మిక కార్యకర్తలు వాళ్ళ స్థాయికి దాకా ఇంకోటి తీసుకురాగలరు అని అర్థం గాడ్ స్పీక్స్లో. దాని గురించి చాలా ఇంపార్టెంట్. అది కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది. జయ బాబా. సుబ్రహ్మణ్యం గారు, హలో సార్. జయ బాబా చెప్పండి సార్. నేను రేపు థర్స్డే ఐ మే నాట్ బి ఏబుల్ టు జాయిన్ సార్. నేను ఫ్లాట్ మారుతున్నాం మేము. ఓకే సార్. ఓకే సార్. ఫ్లాట్ నుంచి థర్స్డే రోజు అండి మారుతున్నాం. ఇల్లు మారి అంచేత కొంచెం ఐ మే నాట్ బి ఏబుల్ టు జాయిన్. రైట్ సార్. షూర్. లేకపోతే అడ్జస్ట్ చేస్తాం సార్. ఆ రోజు ఎవరైనా అడ్జస్ట్ చేద్దాం. ఇంకా జయ బాబా. థ్యాంక్ యూ. జయ బాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయ బాబా అండి. పూర్ణ గారు, ఉత్తూరు పూర్ణ గారు సార్, ప్రేయర్ చేయాలి. జయ బాబా ప్రేయర్ చేయాలి. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతములు లేనివాడు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమివ్వరును ఎరుంగరెరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు, దివ్య శక్తులతో గాని నిన్నెవ్వరూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడుంటివి, నీవు ఎల్లప్పుడునున్నావు, నీవు ఎల్లప్పుడు నుందువు. నీవు అంతర్నగలవు, నీవు అన్నింటినున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనున్నావు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూముల కందున్నావు, అన్ని భూములకు అతీతుడవు. నీవు 3 లోకాలనున్నావు, ముల్లోకముల కావలగూడున్నాను. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసారుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి. నీవు త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదాయుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసారుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లాహ్, ఇలాహ్, యజ్దాన్, ఔరమజ్దాద్, ప్రీతమైన భగవంతుడు. నీ వీజానబడి ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా की जय।
ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్దాన్ లాయిలా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ మెహన్ పరమదాయను ఈశ్వర, మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము నగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికుండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దామునకు, సమస్త పరినిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకొను ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దైనుదీశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమించవేడ్చున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరం విఫలమవుచున్న మమ్మలను క్షమించవేడ్చున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై, భగవాన్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకను అత్యంత అధికముగా ప్రేమించినట్లా సహాయం చేయము. ప్రియదైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడవకుండునట్లు మా అందరికును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కీ జై. మాలతి గారు ఒక పాట పాడండి. మీ తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు మీరు సిద్ధంగా ఉండండి. మాలతి గారు. జై బాబా. జై బాబా. పాడండి ఒక పాట. మెహర్ బాబా కీ జై. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోనే ఉంటుంది. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోనే ఉంటుంది. కష్టాలు అనుభవమైతే సుఖము విలువ తెలుస్తుంది, బాధలు అనుభవమైతే ఆనందం తెలుస్తుంది. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోనే ఉంటుంది. ఆచరించలేమని ఆవేదన పడకు ప్రేమిక, ప్రియతముడే నీకు అండగా ఉంటాడుగా. శక్తి చాలలేదని చింతించకు ప్రేమిక, ప్రేమ అనే శక్తితో నడిపిస్తాడుగా. సంస్కారాలు కరగాలంటే చింతన తప్పదుగా, సంస్కారాలు కరగాలంటే చింతన తప్పదుగా. మెహర్ బాబా ఇచ్చకు వదిలి ధూళిగా మారాలిగా, ఆ పదల అనుభవాలు చిరునవ్వుతో జయించాలిగా. కరుణామౌడవు ఆ మెహరే అండగా ఉంటాడు. మెహరు బాబా సూక్తులివి, సాధకులకు మార్గమిది. మెహరు బాబా సూక్తులివి, సాధకులకు మార్గమిది. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోనే ఉంటుంది. బాబా ఇచ్చలేనిదే ఆకైనా కదలదుగా, బాబా ప్రేమి జగమంతా నిండి ఉందిగా.
అతని మౌనమే అంతటా వ్యాపించిందిగా, నిశ్శబ్దమే శబ్దమై సవ్వడి చేసిందిగా. అడుగులు ముందుకు కదిలితే ఆదరణే ఉంటుంది, ప్రతి అడుగు 10 అడుగులుగా నడిపిస్తాడు. సృష్టికర్త రూపాన్ని అణువణువునా దర్శించుమా, అన్ని రూపాలు అతని ప్రతిరూపాలై చూడుమా. అర్హులే అందరూ ఆ ప్రేమని ఆస్వాదించగా, మెహరు బాబా సూక్తులివి సాధకులకు మార్గమిది. మెహరు బాబా సూక్తులివి సాధకులకు మార్గమిది. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోని ఉంటుంది. కష్టాలు అనుభవమైతే సుఖము విలువ తెలుస్తుంది, బాధలు అనుభవమైతే ఆనందం తెలుస్తుంది. మెహరు బాబా వచనములు అందరూ పాటించాలి, ఆధ్యాత్మిక పురోగతి అంతా అందులోని ఉంటుంది, అందులోని ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. మన మల్లికార్జునరావు గారు అండి, పన్నగేశ్వరరావు గారు ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యారు. మెహర్ రజనీ గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి అందరికి. అవతార్ బాబాకి జై బాబా. దేవా మెహరు బాబా దీన జనావన రావా, వేలపడి నిన్ను కావగరమ్మని ప్రేమతో పిలచితి రావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా, వేలపడి నిన్ను కావగరమ్మని ప్రేమతో పిలచితి రావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా. సనాతన హే యుగావతారి నిన్ను దరి చేరగయే దయదారి. సనాతన హే యుగావతారి నిన్ను దరి చేరగయే దయదారి. దారి చూపి నీ దరి చేర్చగ నీదే భారము రావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా, వేలపడి నిన్ను కావగరమ్మని ప్రేమతో పిలచితి రావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా. విశ్వవిధాత ప్రేమ ప్రబోధ కోమల హృదయ సత్య స్వరూపా. విశ్వవిధాత ప్రేమ ప్రబోధ కోమల హృదయ సత్య స్వరూపా. ఏ విధి బ్రోతువు నామదితో చదుకోపము చేయగరావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా, వేలపడి నిన్ను కావగరమ్మని ప్రేమతో పిలచితి రావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా. నీ స్మరణయే మా జీవన జ్యోతి, భవమును బాపిన నీదగు ఖ్యాతి. నీ స్మరణయే మా జీవన జ్యోతి, భవమును బాపిన నీదగు ఖ్యాతి. నీ నుండి మము విభజన చేయకలీనము చేయగరావయ్యా. దేవా మెహరు బాబా దీన జనావన రావా, వేలపడి నిన్ను కావగరమ్మని ప్రేమతో పిలచితి రావయ్యా. దేవా మెహరు బాబా
तीन जनावन रावा। अवतार मेहर बाबा की जय बाबा अंडी। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీలత గారు. శ్రీలత గారు. శ్రీలత గారు. ఓకే. ఓకే, నెక్స్ట్ స్వర్ణకుమార్ గారు ఒక పాట పాడండి. జై బాబా అండి. పాడండి పాడండి. జై బాబా. జై బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। देवादिदेव मेहर बाबा मोर विनिदय गनो प्रेम स्वभावा। देवादिदेव मेहर बाबा मोर विनिदय गनो प्रेम स्वभावा। देवादिदेव मेहर बाबा पतिता पुनीता सततमु निन्ने पूजिन्तु मोरा प्रार्थन विनरा। पतिता पुनीता सततमु निन्ने पूजिन्तु मोरा प्रार्थन विनरा। त्रिगुणातीता त्रिभुवनपाला त्रिगुणातीता त्रिभुवनपाला। देवादिदेव मेहर बाबा मोर विनिदय गनो प्रेम स्वभावा। देवादिदेव मेहर बाबा भाग्यादि भोगमु अडुगगलेदो नी करुणये मा चिरवांछितमु। भाग्यादि भोगमु अडुगगलेदो नी करुणये मा चिरवांछितमु। कनिकरमु नममु कावगनीवे कनिकरमु नममु कावगनीवे। देवादिदेव मेहर बाबा मोर विनिदय गनो प्रेम स्वभावा। देवादिदेव मेहर बाबा तुदी श्वास वरकु नी पद सेवे काविंचु भाग्यमो కలిగించుమురా। తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యము కలిగించుమురా। భక్త ప్రియా హే భాను ప్రకాశ భక్త ప్రియా హే भानु प्रकाश देवादिदेव मेहर बाबा
మురవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పటికీ ప్రస్తుతానికైతే సాంగ్స్ కార్యక్రమం ఇప్పటిదాకా ఆపుదాం. ఎందుకంటే ఇవాళ ఈ స్టోరీస్ నేను ఏవైతే స్టోరీస్ ప్రారంభిద్దాం అనుకుంటున్నానో అవి చాలా చిన్నవి. ఆ స్టోరీస్ అయిపోయిన తర్వాత కొంచెం సమయం దొరుకుతుంది అనుకుంటున్నాను పాటలకి. సో అప్పుడు మళ్ళీ ప్రారంభిద్దాం. మళ్ళీ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇట్స్ సో హ్యాపెండ్ అనే పుస్తకంలో విలియం లీపేజ్ సంకలనం చేసిన ఇట్స్ సో హ్యాపెండ్ అనే పుస్తకంలో ఇవాళ మనం చదివేది సమాధి అనే కథ గురించి చదువుతున్నాం అన్నమాట. సమాధి. ఈ సమాధి అంటే ఏదో మన మెహర్ బాబా సమాధి గురించి అయితే కాదు. సమాధి స్థితిలో అంటే ధ్యానంలో ఉన్నత స్థితులకు వెళ్ళడాన్ని సమాధి స్థితి అంటారనమాట. ధ్యానంలో అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ద హై లెవెల్స్ ఆఫ్ ద మెడిటేషన్ ఆర్ నోన్ యాజ్ సమాధి అని అంటారు దాన్ని. ఆ ఉన్నత స్థితుల్ని ధ్యానంలో. ఆ సమాధిలో అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఆధ్యాత్మికమైన అభిలాషి అంటే ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆస్పిరెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ ఆధ్యాత్మిక అభిలాషి సమాధి అంటే అతను ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నతమైన స్థితులకు వెళుతూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే ఒక భావం వస్తుందన్నమాట. తను చాలా ఎత్తుకి ఎదిగిపోతున్నాను అనే భావం వస్తుంది. తను చాలా స్వేచ్ఛాయుతుడై ఉన్నాను అనే భావం వస్తుంది. అంటే అతనికి నేను పక్షిలాగా ఎగిరిపోతున్నాను, నేను ఎంతో పైకి వచ్చేసాను అనే ఒక భావం వస్తుందన్నమాట. అదేవిధంగా ఆయనకి ఆనందం వస్తూ ఉంటుంది. ఏదో కాంతిని చూసినట్టు వస్తూ ఉంటుంది అన్నమాట తను ఉన్నత స్థితులకు వెళ్తున్న కొద్దీ. కానీ ఏవైతే ఇప్పుడు ఇవన్నీ ఆయనకు అనుభవాలు అవుతున్నాయో ఈ అనుభవాలన్నీ నిలకడలేనివి అంటారు బాబా. నిలకడలేనివి. దీస్ ఆర్ అబైడింగ్ అంటారు. అబైడింగ్ అంటే నిలకడలేనివి అన్నమాట. ఎందుకనంటే ఒక్కసారి వాడు ఆ ధ్యానంలోంచి బయటికి రాగానే ఆ సమాధిలోంచి బయటకు వచ్చేస్తాడనమాట. దాంట్లోంచి అలా వచ్చేసి మళ్ళీ సాధారణ మానవుడు అయిపోతాడు. సాధారణ మానవుడు అయిపోయిన తర్వాత ఇంకా వాడి చుట్టూ వాడికి ఏవేవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలు మళ్ళీ వాడిని చుట్టుముట్టేసి వాడిని బంధించేస్తాయి వాడిని మళ్ళీ. అంటే వాడు ధ్యానము చేసి ఉన్నత స్థితికి వెళ్ళినా కొంచెం సేపే బయట ఉంటాడు అనమాట. అంటే ఫ్రీడమ్ కొంతవరకే ఉంటుంది. మళ్ళీ నార్మల్ కాన్షియస్నెస్కి వచ్చేయంగానే వాడికి మళ్ళీ ఈ యొక్క సంస్కారములతో బంధింపబడిపోతాడు. సో దీని గురించి బాబా ఏం చేశారంటే ఒక కథ చెప్పారు. చాలా చిన్న కథ అన్నమాట ఇది. జస్ట్ 1 పేజీ కథ మాత్రమే. అంటే పరిపూర్ణత లేదుట. ఇన్కంప్లీట్నెస్ అంటారు. పూర్ణత్వం లేదనమాట. ఇన్కంప్లీట్ అంటే అంటే పూర్తిగానిది. సగం సగమే ఉంటాయి అన్నమాట. అన్ని సమాధి స్థితులన్నీ అలాంటి ఇన్కంప్లీట్ అనమాట. అంటే పూర్ణత్వం లేనివన్నమాట అవన్నీ కంప్లీట్నెస్ లేదు వాటిలో. అలాంటి సమాధి స్థితుల గురించి బాబా యోగి ఆఫ్ ఏ గ్వాలియర్ అనే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఇక్కడ చెప్తున్నారంటే ఒక యోగి ఉండేవాడు. ఎక్కడ? గ్వాలియర్ అనే నగరంలో ఒక యోగి ఉండేవాడు. ఆ యోగి చాలా ఆశపరుడు, చాలా దురాశ ఎక్కువ అతనికి. కానీ అతను యోగాలో చాలా అద్భుతమైన నైపుణ్యం సాధించాడు. నైపుణ్యం అంటే మాస్టరీ అన్నమాట. బాగా ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట యోగాలో ఎక్స్పర్ట్ అయిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళగలిగేనంత ఎక్స్పర్ట్ అయిపోయాడు అతను. అతనికి ఓ రోజు ఏం చేశాడంటే, గ్వాలియర్లో మనకు తెలుసు అతను రాజులు ఉంటారు అక్కడ. సెంట్రల్ ఇండియాలో అది సెంట్రల్ ఇండియా కింగ్స్ ఉంటారు. అది కింగ్ ఉండే ఊరు పేరు అది. సో అక్కడ ఆ గ్వాలియర్లో రాజుల ప్యాలెస్, ఆ గ్వాలియర్ రాజు ప్యాలెస్ ముందు కూర్చున్నాడు. ఆయన యొక్క మొత్తం వాళ్ళ ఆయన కోట ముందు కూర్చున్నాడు అనమాట. కూర్చొని ఏమనుకున్నట్ట, సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఏమనుకున్నట్ట, ఇవాళ నేను ఎలాగైనా సరే 1000 రూపాయలు రాజు దగ్గర నుంచి సంపాదించాలి అని అనుకున్నట్ట. అంటే
1000 rupees. I must have 1000 rupees from the రాజా అని అనుకున్నాడు అనమాట. నేను ఇవాళ ఒక 1000 రూపీస్ సంపాదించాలి అని అనుకున్నాడట. అనుకునేసరికి ఇంకా సరే కూర్చున్నాడు. ఆ సమాధి ఇంకా మెల్లగా ధ్యానం చేస్తున్నాడు కదా, ధ్యానం చేస్తూ ఉంటే ఆ సమాధి స్థితిలోకి వెళ్ళాడు. భోజనం లేదు, తాగడానికి మంచినీళ్ళు తాగలేదు, భోజనం తాగలేదు, అలాగా కంటిన్యూస్గా ఉన్నాడు. ఏమీ అక్కర్లేదు, అలా వెళ్ళిపోతున్నాడు దాంట్లోనే అలా కంటిన్యూస్గా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా వారం రోజులు ఉన్నాడు. అలాగా వారం రోజులుండి అలాగా దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యానంలో ఉండిపోయాడు అనమాట. ఈ వారం రోజులు ఆ ధ్యానంలో ఉండిపోవడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారు, వారం రోజుల నుంచి కనీసం కదలను కూడా కదలట్లేదు, అమ్మా ఎంత గొప్పవాడితను అని చెప్పేసి ప్రజలందరూ అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. జై బాబా. అందరూ ఆయన దర్శనం చేసుకుందామని వచ్చారనమాట. ప్రజలందరూ వచ్చి లైన్ కట్టి అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ప్రజలందరూ దర్శనం చేసుకుంటున్నారని రాజుగారు కూడా వచ్చారనమాట దర్శనం చేసుకుందామని. రాజుగారు కూడా అంటే తాను కూడా వెళ్ళి ఇతను మహానుభావుడు ఎవరో, ఈయన దర్శనం చేసుకోవాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నాడు అనమాట ఆయన. ఈ రాజుగారు యోగి దగ్గరికి వెళ్ళాడు. అందరూ దర్శనం చేసుకుంటారు, లైన్లో నించుంటున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఆయనకు దండం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. రాజుగారు లైన్లో నించుని రాజుగారు వెళ్ళి దండం పెట్టారు ఆయనకి. రాజుగారు ఎప్పుడైతే జస్ట్ ఇలా ముట్టుకున్నారో యోగికి, ఆ యోగి తెలివచ్చింది ఆయనకి. తన యొక్క ధ్యానంలోంచి బయటపడిపోయాడు. బయటపడి రాజుని నాకు 1000 రూపాయలు కావాలని అడిగాడు. చూడండి, అంటే అతను ధ్యానం దేనికోసం చేశాడు? నేను ఇవాళ 1000 రూపాయలు రాజు దగ్గర నుంచి ధ్యానం నాకు కావాలి అనుకుని దాంట్లో మునిగిపోయాడు ధ్యానం కోసం. ఎంతవరకు అతను రాజుగారిని ముట్టుకున్నంత వరకే ఆ ధ్యానం వెళ్ళింది, ఇంకా దాన్ని దాటి వెళ్ళలేకపోయిందనమాట. ధ్యానము ఎంతవరకు అంటే తన యొక్క ఊహ ఎంత పరిమితం చేస్తుందో అంతవరకే నిన్ను తీసుకెళ్ళగలదు, దానికి ఆవల నిన్ను తీసుకువెళ్ళలేదు. అది బాబా డిస్కోర్సెస్లో ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఇది అంటే మన ఊహ మనని ఎంతవరకు తీసుకెళ్ళగలదంటే మన ఊహ కొంతవరకు మాత్రమే తీసుకెళ్ళగలదు. దానికి ఆవలు ఉన్నాడు భగవంతుడు, మన ఊహ కావలు ఉన్నాడు భగవంతుడు. సో ఆ ఊహ ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి, మన ఊహ ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. ఇది ఒక స్టోరీ అన్నమాట. రెండో స్టోరీ ఏంటంటే ద విజన్ అంటే విజన్ అంటే దర్శనము అని అర్థం అన్నమాట. తెలుగులో కరెక్ట్గా చెప్తే విజన్ అంటే దర్శనం, లేదా కళ అని కూడా అనొచ్చు. ఒక సత్పురుషుడు ఉండేవాడు, మంచివాడు అనమాట. సత్పురుషుడు అంటే అతను చాలా కఠినమైన తపస్సులు అవి చేశాడు. ఒక సన్యాసి లేకపోతే మంచివాడు అనమాట. ఒక సన్యాసి చాలా మంచి తపస్సు చేసిన వాడు అనమాట. ఆయన చాలా కాలము స్వీయ తిరస్కారము అంటే సెల్ఫ్ డినయల్ అంటారు. సెల్ఫ్ డినయల్ అంటే అర్థం ఏంటంటే నేను ఇది కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేనేది కాదు, నేనేది కాదు, ఇది కనిపించే బాడీని నేను కాదు అని నన్ను నేను తిరస్కరించుకోవడాన్ని సెల్ఫ్ డినయల్ అంటారు అన్నమాట. అట్లాగా ఆయన సెల్ఫ్ డినయల్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన అది చేసుకుంటూ కొంచెం ఆయనకి ఏంటంటే ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువలీ హీఈస్ అడ్వాన్సింగ్, ఆయన కొంచెం అడ్వాన్స్ అవుతున్నాడు ఆయన. అయితే ఒకరోజు ఆయనకు ఒక కళ కనపడింది అనమాట. ఆ కళలో ఆయనకి ఏమని వినిపించిందంటే, నువ్వు ఏదైనా కోరిక కోరుకో, నీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పేసి, నీ హృదయంలో ఏ కోరుకుంటే ఆ కోరికని నేను తీరుస్తాను అని ఆయనకు ఒక దర్శనము కనబడింది. ఒక కళలా కనబడింది ఆయనకి, ఏదో అనిపించింది ఆయన పడుకున్నప్పుడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఈ సన్యాసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, వెంటనే అతను ఏమనుకున్నాడంటే, నేను వెంటనే ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు ఏం కోరిక కోరుకోవాలంటే ఎలా కోరుకుంటాం మనము? అతనికి ఏం కోరుకోవాలో అర్థం కాలేదు. అర్థం కాక నేను సరే అండి, నాకు ఒక 8 రోజులు నాకు వ్యవధి కావాలి, అంటే టైం కావాలి, 8 రోజుల వ్యవధి కావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో
వాళ్ళని కనుక్కొని నేను చెప్తాను. అంటే ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువల్ పాత్లో ఎవరైతే అడ్వాన్స్ అయి ఉన్నారో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి నేను మిమ్మల్ని కోరుతాను అని కల్లోనే ఆయన సమాధానం చెప్పాడు. సరే అని కలలో ఆయనకి సరే అని ఆయనకు ఒక వాయిస్ వినిపించింది. ఈయన కలలోంచి లేచాడు. ఆయనకి కనిపించిన వెంటనే ఈ సన్యాసి లేచాడు అన్నమాట. లేచి అతనికి బాగా తెలిసిన ఒక యోగి దగ్గరికి, ఒక ముని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఏం కోరుకోవాలో నేను చెప్పలేని వాణ్ణి, నేను చెప్పలేను, నువ్వేం కోరుకోవాలో నేను చెప్పలేను. అయితే ఇక్కడే పక్కనే ఒక పట్టణంలో చాలా అంటే ఇల్ రిప్యూట్ అంటారు అనమాట. అంటే చాలా హీనులు నివసిస్తున్న స్థానము. హీనులు అంటే దొంగలు, అందరూ వాళ్ళందరినీ హీనులు అంటారు అనమాట. ఒక చెడ్డవాళ్ళు నివసిస్తున్న స్థానం ఉంది అంటే చెడ్డవాళ్ళందరూ ఒక ప్లేస్లో వాళ్ళందరూ ఉంటున్నారు. ఆ ప్లేస్లో అలాంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక భగవంతుణ్ణి స్మరించే వ్యక్తి ఒకతను ఉన్నాడు. అంటే భగవంతుడి గురించి రోజు తపస్సు చేసే వ్యక్తి ఒకతను ఉన్నాడు. అలాంటి వాళ్ళ మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఆయన చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతుడు. ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అని ఈ ముని చెప్పాడు అనమాట. సరే అని చెప్పాడు. సరే అని చెప్పి ఈ సాధువు ఏం చేశాడంటే అతను మెల్లిగా ఆ ముని దగ్గరికి, ఆ ఆధ్యాత్మికంగా ఉన్నతుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అతను వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉందంటే, అక్కడ అందరూ దొంగలు, అంటే హంతకులు, అందరూ చాలా క్రూరులు అనమాట. అంటే చాలా వెరీ 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 హార్డ్ కోర్ క్రిమినల్స్ అందరూ అక్కడ ఉన్నారనమాట. అక్కడ అందరూ వాళ్ళందరూ చెత్త పనులన్నీ చేసి అక్కడ అందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు అనమాట. ఆయన చూడండి, అలాంటి వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక ముని, ఒక పెద్ద మంచి ముని అనమాట. ఆయన ఒక పెద్ద ముని. ఈయన మాటలన్నీ విన్నాడు. విని సరే నెక్స్ట్ మార్నింగ్ రమ్మన్నాడు ఆయన్ని. నెక్స్ట్ మార్నింగ్ మర్నాడు, ఇవాళ నీకు చెప్పను, రేపు ఉదయం రా అన్నాడు. మన సన్యాసి ఏం చేశాడంటే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశాడంటే ఆయన మెల్లిగా దీంట్లో ఆ ఏరియాకి వచ్చాడు. ఆ ఏరియాకి వస్తూ ఉంటే ఆ ఏరియా అంతా చాలా ఉద్రిక్త వాతావరణంగా ఉంది. ఉద్రిక్తంగా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా మీరు బాంబులు వేశారు, ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాలో బాంబులు వేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మనుషులు పరిగెడుతూ ఉంటారు, యానిమల్స్ అరుస్తూ ఉంటాయి, వెహికల్స్ గుద్దుకుని ఉంటాయి అని గందరగోళంగా ఉంటుంది కదా మొత్తం. దానంతా ఉద్రిక్త వాతావరణం అంటారనమాట. అలా ఉంటుంది అదంతా. సో ఆ ఏరియా అంతా అలా అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అదంతా అంత ఉద్రిక్తంగా ఉందన్నమాట ఆ ఏరియా అంతా. అది చూసేసరికి ఆయనకి అర్థం కాలేదు ఏం జరిగిందో. అక్కడ అందరూ అంటే మనం చెడ్డ మాటలు అనుకుంటున్నారనమాట. బూతులు అంటూ ఉంటాం కదా, అలా చెడ్డ మాటలు అనుకుంటున్నారనమాట వాళ్ళందరూ. వాళ్ళ చెడ్డ మాటలు అనుకుంటూ ఉంటే ఆయన ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు, చెడ్డ మాటలు అనుకుంటున్నారు అని చెప్పి పక్కనున్న అతన్ని అడిగాడు అనమాట. ఈ సాధువు అడిగేసరికి ఇక్కడ ఒక అతనుని నిన్న రాత్రి చంపేశారు, పూర్తిగా చంపేసి ఆయన బాడీని పూర్తిగా మ్యూటిలియేట్ అంటే పూర్తిగా నరికేశారనమాట. శరీరాన్ని నరికేసి మొత్తం ఆ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోటికి విసిరేశారు, ఇక్కడున్న ప్లేసెస్లో విసిరేశారు అని చెప్పేసి అన్నట్టు ఎవడో పక్కన ఉన్న ఆయన. తీరా చూసేసరికి ఇతను ఏ ముని దగ్గరకు వచ్చాడో ఆ ముని పూర్తిగా చంపబడి ఉన్నాడు అనమాట. ఆయన శరీరం ఒక దగ్గర, కాలు ఒక దగ్గర, ఆయన చెయ్యి ఒక దగ్గర, ఆయన కళ్ళు ఒక దగ్గర, ఆయన తల ఒక దగ్గర ఉంది, ఆయన ఒక చెయ్యి ఒక దగ్గర ఉంది, ఇంకో చెయ్యి ఇంకో దగ్గర ఉంది, ఆ తర్వాత పొట్ట దగ్గర ఉంది, ఒక కాలు ఒక దగ్గర ఉంది, ఇంకో కాలు ఇంకో దగ్గర ఉంది. ఇలాగా ఒక్కొక్క కాలు ఒక్కొక్క చోటు ఉన్నాయి. అతని తలని తీసుకెళ్లి పెంట కుప్ప మీద పడేశారట. ఆయన తలని ఆయన కాళ్ళు చేతులను ఒక డ్రైనేజ్ నీళ్ళలో పడేశారనమాట. అలా ఉన్నాయి, ఒక్కొక్కటి అలా ఉన్నాయి. ఉండేసరికి ఆయన ఒక్కసారి ఈయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నిన్ననే కదా ఇతను రమ్మన్నాడు, ఇవాళ చూస్తే ఇలా అయింది అని చెప్పేసి చూస్తున్నారు.
కానీ ఆ బాడీకి ఎవరైనా బరియల్ అంటే దహన సంస్కారాలు అంటే బరియల్ చేస్తారు కదా, బాడీని కప్పి పెట్టడం ఏదో ఒకటి చేస్తారు కదా, సమాధి చేయడం. అలాంటి కనీసం బరియల్కి కూడా ఆ బాడీని వాళ్ళు ఎవరు బరియల్కి ఎలో చేయట్లేదు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు బరియల్కి కూడా ఎలో చేయట్లేదు అది. అయితే అక్కడ చుట్టూ ఉన్న పక్షులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు చూడండి రాబందులు అంటారు, మనం వల్చర్స్ అంటాం రాబందులు. ఆ రాబందులు ఏం చేస్తాయి, డెడ్ బాడీ పార్ట్స్ని పీక్కుని తింటూ ఉంటాయి అనమాట. అలాగా ఆ వచ్చి అప్పుడప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ముక్కని తింటున్నాయట రాబందులు. అలాగా ఈయన ఈ సన్యాసి ఆశ్చర్యపోయి ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఇంత భగవంతుణ్ణి ప్రేమించాడు ఆయన. భగవంతుడు ఆయన భగవంతుడి యొక్క ఫ్రెండ్ ఇతను, భగవంతుడి యొక్క ప్రేమికుడు, లవర్ ఇతను. అలాంటి వాడికి ఇలాంటి గతి పట్టింది. అయ్యో ఆ యొక్క ముని నాకు తప్పుగా నాకు ఒట్టు చెప్పాడే, రేపొద్దున రా అని తప్పుగా చెప్పాడే నాకు అని చెప్పి, కానీ ఆ ముని కదా ఆయనకి సర్వమో తెలుసు, ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గంలో ఉన్నాడు. అంటే ఆ స్పిరిచువల్ అతను చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. అతను ఎప్పుడు అలా అబద్ధం చెప్పడే అనుకున్నట్ట. మళ్ళీ ఈ సన్యాసి అనుకుని ఇతని హెడ్ ఎక్కడుందో, ఆయన కట్ అయిపోయిన హెడ్ ఎక్కడుందో ఆ హెడ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నట్ట, అయ్యా నేను నిన్న మీ దగ్గరికి వచ్చాను, వస్తే మీరేమో ఇవాళ రమ్మన్నారు అని అన్నట్ట. ఆ కట్ అయిపోయిన హెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనమాట. ఆ హెడ్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. చూడండి మరి అతను మరి స్పిరిచువలీ అడ్వాన్స్డ్ కాబట్టి ఆయన పార్ట్ చనిపోయినా కానీ ఆయన హెడ్ మాట్లాడుతున్నాడు అనమాట. ఎట్లా ఏమంటుంది ఆ హెడ్ ఏమందిట, మై డియర్ మ్యాన్, ద వెరీ రిప్లై టు యువర్ క్వశ్చన్ ఈస్ ఇన్ ద సారీ కల్మినేషన్ ఆఫ్ మై earthly life and the treatment meted out to my bodily remains. నువ్వు ఏదైతే ప్రశ్న వేసావో, నువ్వు ఏదైతే క్వశ్చన్ అని చెప్పావో, ఆ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఎక్కడుంది, వీళ్ళందరూ నా బాడీకి చేసిన ఈ సన్మానం దీంట్లోనే ఉంది, నా బాడీకి వీళ్ళు ఇచ్చిన గౌరవంలోనే ఉంది. చూసావా నా బాడీని ఏం చేశారో వీళ్ళందరూను, వీళ్ళు ఈ భూమి మీద నా శరీరాన్ని ఏం చేశారో చూసావా, వాళ్ళు ఇచ్చిన గౌరవంలోనే నువ్వు ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఆయన అంటూ ఏమని చెప్తున్నాడు, గాడ్ ద ఆల్మైటీ లవ్డ్ మీ ఇమ్మెన్స్లీ అండ్ షవర్డ్ అపాన్ మీ హిస్ అన్టోల్డ్ బ్లెస్సింగ్స్. భగవంతుడు, ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుడు నా మీద నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతో ప్రేమించి ఆయన లెక్కలేనంత విధంగా నన్ను ఆశీర్వదించాడు. Yet throughout my life I never had sufficient food nor decent clothes. నా జీవితకాలం మొత్తములో కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు కావలసినంత తిండి దొరకలేదు. అదే విధంగా నేను వేసుకోవడానికి ఒక పూర్తి సక్రమమైన బట్ట లేదు నాకు. A loin cloth was my covering and I was at the beck and call of the people with whom I lived. నేను ఒక్క గోచి మాత్రమే నాకు ఉండింది. ఇప్పుడును అందరి ఇతరుల మీద నేను ఎప్పుడు ఆధారపడవలసి వచ్చింది వాటికి. దట్ వాస్ ద పిక్చర్ ఆఫ్ మై లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ దిస్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ మై బాడీ ఆఫ్టర్ డెత్. అది నేను ఈ యొక్క భూమి మీద నా యొక్క జీవితము. అది ఇప్పుడు నువ్వు చూస్తున్నది. ఇప్పుడు నువ్వు నా కాలు చెయ్యి అన్ని వేరే వేరేగా ఉన్నాయి కదా, ఒక్కొక్క చోట పడి ఉన్నాయి. అది నా శరీరము, నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరానికి ఇచ్చిన గౌరవము అని చెప్తున్నాడు అనమాట ఆయన. చెప్తూ, అండ్ వాట్ ఏ పిక్చర్ ఆఫ్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిసింటగ్రేషన్. అయ్యో ఎంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. నిరాశ అంటే డిసప్పాయింట్మెంట్ అన్నమాట. చూడు వాళ్ళు నన్ను ఎంత నిరాశగా ఉంది. నిజంగా ఇది చాలా నిరాశ నిస్పృహల విషయం కదా. నాట్ ఏ షౌట్ టు కవర్ మై డెడ్ బాడీ నార్ ఏ కార్నర్ ఆఫ్ ఎర్త్ విత్ ఇన్ విచ్ మై బాడీ కుడ్ బి హిడెన్ ఫ్రమ్ ద బర్డ్స్ అండ్ బీస్. నా యొక్క శరీరాన్ని కప్పి పెట్టడానికి ఈ భూమిలో చిన్న పిసరు జాగా లేదు. నా శరీరాన్ని కప్పడానికి చిన్న వస్త్రము లేదు. వస్త్రం అంటే క్లాత్ అన్నమాట. ఈ చిన్న ముక్క కూడా లేదు.
నా శరీరం ఏదైతే ఇప్పుడు నా శరీరం ముక్కలుగా పడి ఉంది కదా, ఆ ముక్కలు కప్పడానికి ఒక చిన్న ముక్క లేదు, వస్త్రం లేదు. నా యొక్క నేను నా బాడీని పాతి పెట్టడానికి భూమి లేదు, దాని పక్షులకు వదిలేసారు ఇవన్నీ. ద హెడ్ లయింగ్ ఆన్ ద రబ్బిష్ హీప్, నా యొక్క శిరస్సు అగో ఆ పెంట కుప్ప మీద పడి ఉంది. ద లిమ్స్ అండ్ బాడీ స్కాటర్డ్ టు ద గట్టర్స్, అగో ఆ డ్రైనేజ్ లో నా యొక్క చేతులు కాళ్ళు పడి ఉన్నాయి. ఇన్ లైఫ్ ఐ హ్యాడ్ నో బాత్ అండ్ నో బాత్ ఆఫ్టర్ డెత్, నా జీవితంలో నేను ఎప్పుడు స్నానం లేదు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను స్నానం లేదు నాకు. ఐ నెవర్ అబ్జర్వ్డ్ ద ఎక్స్టర్నల్ ఫార్మాలిటీస్ ఆఫ్ రిలీజన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ అండ్ కాన్సిక్వెంట్లీ ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నేను ఎప్పుడు బాహ్యమైన, అంటే రిలీజన్లో ఇప్పుడు చూడండి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే ఫార్మాలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఆ తర్వాత సపోజ్ దీపావళి వస్తే దీపాలు వెలిగించడం, మ్యూట్లోకి వెళ్ళిపోయారు గారు. వినిపించట్లేదండి సుబ్రహ్మణ్యం గారు. ఓ జై బాబా అండి, జై బాబా, సారీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎక్కడ దాకా ఎవరు? ఓకే, జస్ట్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. జై బాబా అండి, థ్యాంక్ యూ. ఎవరో మ్యూట్ చేసినట్టున్నారు, ఫైన్. కొంచెం వాటర్. జై బాబా. సో ఆయన చెప్తున్నాడు అనమాట, ఆయన హెడ్ చెప్తున్నది, చూడు నాకు నా శరీరం దాచుకోవడానికి ఒక చిన్న క్లాత్ కూడా లేదు, చచ్చిపోయిన నా శరీరాన్ని నా శరీరం మీద కప్పడానికి ఒక చిన్న దాన్ని చిన్న క్లాత్ కూడా లేదు, అంటే చిన్న బట్ట కూడా లేదు. అదేవిధంగా నా బాడీని నా శరీరాన్ని భూమిలో కప్పి పెట్టడానికి చిన్న స్థలం కూడా లేదు. నా శరీరాన్ని ఆ పక్షులును ఆ జంతువులు పీక్కొని తింటున్నాయి. ద హెడ్ ఈజ్ లయింగ్ ఆన్ ద రబ్బిష్ హీప్, నా తల ఎక్కడుంది? పెంట కుప్ప మీద ఉంది. ద లిమ్స్ అండ్ ద బాడీ స్కాటర్డ్ టు ద గట్టర్స్, నా చేతులు నా కాళ్ళు నరికి వేయబడి ఆ డ్రైనేజ్ లైన్ లో, అంటే ఆ పక్కన ఉన్న మురుక్కాలలో ఉన్నాయి. ఇన్ లైఫ్ ఐ హ్యాడ్ నో బాత్, నేను నా జీవితంలో స్నానమే లేదు నాకు. నో బాత్ ఆఫ్టర్ డెత్, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు స్నానం లేదు. I never observed the external formalities of religion during lifetime and consequently I have not understood the meaning of faith and life after death. నేను ఎప్పుడు బాహ్యమైన ఎప్పుడైనా ఫార్మాలిటీస్ అంటే ఏంటంటారు? ఫార్మాలిటీస్ అంటే ఏంటి అంటే దీపావళికి మనం దీపాలు వెలిగించడం ఒక ఫార్మాలిటీ, బక్రీద్కి మేకను కోయడం ఒక ఫార్మాలిటీ, అలాగే క్రిస్మస్కి కెరల్స్ పాడడం ఒక ఫార్మాలిటీ అనమాట. అంటే ఫార్మాలిటీ అంటే some things which are done on a festival, that is called a formality. సో ఇలాంటి ఫార్మాలిటీస్ మనం ఏంటంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు రిలీజన్ గురించి, కాబట్టి నాకు రిలీజన్ అంటే ఏంటో, దాని మీద విశ్వాసం అంటే ఏంటో నాకు తెలీదు. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలీదు. నో ఏంజల్స్ ఆఫ్ రిట్రిబ్యూషన్ కన్ఫ్రంటెడ్ మీ టు అసెస్ మై అకౌంట్ ఆఫ్ డూయింగ్స్ ఆన్ ఎర్త్. And up to now, I have not been able to fathom the mystery as to who is the chosen one and who the accursed and condemned. ఇప్పటిదాకా నాకు ఏ దేవదూత కూడా నా దగ్గరికి రాలేదు. అంటే మరి ఇప్పుడు మనకి రిలీజన్లో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా కావాలంటే చూడండి, హిందూయిజంలో చెప్తారు, చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను అకౌంట్ వేస్తాడు, నువ్వు మంచి ఎంత చేసావు, చెడ్డ ఎంత చేసావు. సో మంచి బాగా చేస్తే నీకు హ్యాపీనెస్, నీకు జాయ్ క్రియేట్ చేస్తాడు ఆయన. అది కానీ నువ్వు చెడు ఎక్కువ చేసావు అనుకోండి, పనిష్మెంట్ ఇస్తాడు ఆయన. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా అలాగే అంటారు, నువ్వు మంచి చేస్తే హెవెన్కి వెళ్తావు, చెడు చేస్తే హెల్కి వెళ్తావు. హెల్లో యూ విల్ బి పనిష్డ్ బై ద డెవిల్, హెవెన్లో యూ విల్ బి పనిష్డ్, హెవెన్లో యూ విల్ బి, ఆ ఏంజల్స్ అందరూ నీకు హ్యాపీనెస్ ఇస్తారు. ఖురాన్ కూడా అదే చెప్తుంది, సేమ్ థింగ్. సో నీకు ఈ ఏంజల్స్ ఉంటారనమాట. ఈ ఏంజల్స్ ఎవరు? నా దగ్గరకు వచ్చి నేను భూమి మీద అకౌంట్ మరి మెయింటైన్ చేస్తారు కదా ఏంజల్స్ అందరూ, అలాంటి అకౌంట్ ఎవరు మెయింటైన్ చేయలేదు. నేను ఇప్పటిదాకా ఎవడు
బాగా దాన్ని ఏమంటారంటే ఎవరు నాకు ఎవరు శాపగ్రస్తుడో ఎవరు ఖండింపబడ్డారో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. అంటే శాపగ్రస్తుడు ఎవరో ఖండించబడిన అంటే ఎవడు శాపం నిజంగా ఎవరికి శాపం తగిలిందో ఎవరు ఖండించబడిన అంటే ఎవరు శాపగ్రస్తుడు కాదో కూడా నాకు తెలియట్లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయన తల చెప్తున్నాడు చూడండి ఇది అని చెప్తూ ఇప్పుడు ఆయన అసలైన విషయానికి వస్తాడు అనమాట. ఏంటంటున్నాడంటే, టు కట్ ద మ్యాటర్ షార్ట్, దిస్ ఈస్ హౌ ద లవర్స్ ఆఫ్ గాడ్ ఆర్ హానర్డ్ అండ్ ట్రీటెడ్ యాజ్ యూ హ్యావ్ విట్నెస్డ్ విత్ యువర్ ఓన్ ఐస్. లవర్స్ ఆఫ్ గాడ్ అంటే భగవత్ ప్రేమికులు అని అంటాం మనం మామూలుగా తెలుగులో మాట్లాడితే. అంటే భగవంతుణ్ణి ప్రేమించేవారు, వాళ్ళని గౌరవించి వాళ్ళని ఎలా గౌరవిస్తున్నారో ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు. అంటే చూడండి, భగవంతుణ్ణి ప్రేమించే వాడికి ఎన్ని టెస్టులు ఉంటాయో. అంటే టెస్ట్ అన్నమాట, ఇవన్నీ పరీక్షలు అనమాట. అంటే నీకు కనీసం నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరానికి బరియలు కూడా ఉండదు. నీ శరీరము ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోట విసిరేయబడి ఉంటుంది. నీ శరీరానికి ఇవ్వాల్సిన, చచ్చిపోయిన వాడికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా నీ శరీరానికి దక్కదు నువ్వు భగవత్ ప్రేమికుడు అయితే. అంటే ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట భగవత్ ప్రేమికుడు అవ్వడం. భగవత్ ప్రేమికుడు అంటే టు బికమ్ ద లవర్ ఆఫ్ గాడ్, సో మెనీ డిఫికల్టీస్ ఆర్ ప్రెసెంట్. అది అంత మాత్రం చేత ఓకే బాబా ఒక మాట అంటారు, జస్ట్ పిల్లలందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కష్టాలు ఉంటాయి అని చెప్తే బాబా ఏం చేస్తూ ఉంటారంటే, బాబా ఒక చోట అన్నారు, ఏమన్నారంటే, కష్టాలు ఉంటాయి, నన్ను ప్రేమించని ఎందుకు అంటున్నారంటే, ఇలాంటి కష్టాలు మనకి రానికుండా చేయడానికి బాబా మనకేంటంటే మనని ప్రేమించమని చెప్తున్నారు అన్నమాట. అందుకనే బాబా హీ మేడ్ ద మ్యాటర్ సో సింపుల్. ఇంత కష్టంగా ఉంటుందన్నమాట అది. సో ఇప్పుడు భగవత్ ప్రేమికులకి ఏ విధమైన గౌరవం దక్కిందో, ఏ విధమైన హానర్ దక్కిందో, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేయబడ్డారో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా అని చెప్తున్నది ఆ ముని యొక్క హెడ్ చెప్తున్నది అనమాట. సో ఆయన ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ స్టిల్ విష్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ as promised in your vision, then I would very strongly advise you to go after some spiritual grade or authoritative post, but never even though mistake allow your mouth to utter the name of love. ఆయన ఏమన్నాడు, సో అయినా సరే నువ్వు ఇంకా నీవు కోరుకుందాము, నీ కళ్ళలో కనిపించినట్టు నీకు దర్శనమైనట్టు ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి అని అనిపించిందంటే, ఆధ్యాత్మిక క్రమంలో, అధికార క్రమంలో ఒక పోస్టు అంటే ఒక అధికారం ఇమ్మని. అంటే ఇప్పుడు చూసారా, అంటే ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు, ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఎట్లా ఉంటారు, అలాగే మనము ఈ స్పిరిచువల్ గా కూడా ఒక హెడ్ ఉంటాడు అనమాట. అంటే ఏంజల్స్ అందరికి ఒక హెడ్ ఉంటాడు, అలాగే డెవిల్స్ అందరికి ఒక హెడ్ ఉంటాడు. సో ఇట్లాగా వీళ్ళకి ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైన అథారిటీ, పవర్ ఉన్న పోస్టు ఒకటి అడుగు, అంతేగాని లవ్ అనే మాట మాత్రం నోట్లోంచి రానియకు అని అంటాడు అనమాట. అంటే నువ్వు లవ్ చేసేటట్టయితే, అంటే దాని అర్థం ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పింది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే, లవ్ చేసేటట్టయితే ఇఫ్ యు ఆస్క్ ఫర్ లవ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఆయన నువ్వు ప్రతి దానికి రెడీగా ఉండాలన్నమాట. ప్రిపేర్ అయ్యి ఇంతలాగా నిన్ను టెస్ట్ చేస్తాడు భగవంతుడు. ఆ టెస్ట్ చేస్తే నువ్వు అలా ఉండాలి. ద సేమ్ స్టోరీ ఆఫ్ ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, చిన్నప్పుడు వాళ్ళ డాడీ ఆయనని హింసలు పెట్టేసి మంటల్లోకి తోసేస్తాడు, ఆ తర్వాత కట్టేసి కొడతాడు, పాములతో కరిపిస్తాడు, ఎలిఫెంట్స్ తో తొక్కిస్తాడు. అయినా సరే ప్రహ్లాదుడు ఆయన ఏంటంటే తన దేవుడి మీద ఆ ప్రేమని కోల్పోడు. అలాగే ధ్రువుడు. అలాగే మనకి మన యొక్క ఎపిక్స్ లో బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి, మన దాంట్లో మనకి వాటిలో బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి. అలాగే మీరు లవ్ గురించి మీరు వింటే ఇంకా బాగుంటాయి స్టోరీస్ మనకి. సో లవ్ గురించి మీరు భగవంతుణ్ణి లవ్ చేస్తే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అతను ఇదంతా వినిన తర్వాత, హియరింగ్ దిస్ అండ్ పాండరింగ్, ద ఎసెటిక్ వాస్ మచ్ ఎన్లైటెండ్ అండ్ సెడ్ టు హిమ్సెల్ఫ్, if someone sincerely deserves to give something, then he will give it freely. When the moment of gift comes, divine blessings are showered without asking.
సో ద ascetic ignored the vision and its allurements. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే, ఒకవేళ ఇఫ్ సమ్మన్, అదే అతను అప్పుడు ఆ సన్యాసిలా అనుకున్నట్ట, కొంచెం అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది అనమాట. ఆ సన్యాసికి అతను కొంచెం జ్ఞానోదయం అయ్యి అతను కళ్ళు తెరిచి అనుకున్నాడు, అమ్మా నాకు భగవంతుడు, నాకు ఎవరైనా నాకు త్రికరణ శుద్ధిగా నా కోరికలు తీర్చాలని ఏమైనా వరం ఇవ్వాలని అనుకుంటే అతను వరం ఇచ్చి తీర్తాడు. ఎవరైనా నాకు కానుక ఇవ్వాలనుకుంటే లేకపోతే ఆ దివ్య ఆశీర్వాదాలు నా మీద ప్రసరించాలనుకుంటే వాటంతట అవే వస్తాయి, నేను అడగక్కర్లేదు అని అనుకుంటాడు అనమాట. అంటే దివ్య ఆశీర్వాదాలు మీరు అడగక్కర్లేదు, మీరు అంటే దేవుడు యొక్క ఆశీర్వాదము కోసం మీరు అడగక్కర్లేదు అనమాట. అది వచ్చి తీరుతుంది. దేవుడి యొక్క ఆశీర్వాదము దానంతట అది వచ్చి తీరుతుంది. అందుకనే మీరు ఏది అడగక్కర్లేదు. దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క ఆయన యొక్క కానుక మీకు అందుతుంది. ఆయన గిఫ్ట్లు మీకు ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు అందుతాయి. అందుకని ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఈ సన్యాసి ఆ విజన్ ఇంకా మర్చిపోయాడు అనమాట. కళని మర్చిపోయాడు, ఆ కళలో ఉన్న వాటిని మర్చిపోయాడు. ఇది అయిన తర్వాత మనం బాబా ఒక కోట్ ఉంటుంది, దాంట్లో ఆ కోటును మనం రోజు చదువుకుంటాం. బాబా చాలా బాగుంటుంది, ఇవాళ కోటు బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోట్. మీరు వినండి, బాగా వినండి. మెహర్ బాబా టచ్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ సెయింట్స్ అండ్ మాస్టర్స్ దట్ అబౌండ్ ఎవ్రీవేర్. మెహర్ బాబా ఎప్పుడు సెయింట్స్ అండ్ మాస్టర్స్ అంటే గురువుల గురించి, ఈ సాధువులు సత్పురుషుల గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే ఈ గురువుల గురించి, ఈ సాధువుల గురించి మాట్లాడుతూ ఉంటారు. సత్పురుషులు అంటారు సెయింట్స్ అంటే, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు బాబా. He said they are like seashells scattered on the beach, their superfluous glitter attracting the loiterers on the beach who pick them up and think they have gained the treasure of the sea. అయితే ఈ సాధువులు సత్పురుషులు కొంతమంది ఈ మాస్టర్స్ అంటే గురువులు ఎలాంటి వాళ్ళు అంటే, సాధువులు సత్పురుషులు గురువులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, మనకి బీచ్ లో సీషెల్స్ ఉంటాయి, అంటే గవ్వలు దొరుకుతూ ఉంటాయి మనం బీచ్ లో. ఆ గవ్వలు మెరుస్తున్న గవ్వలు లాంటి వాళ్ళట. ఆ పని లేక ఆ బీచ్ లో వచ్చిన వాళ్ళు లాయిటరర్ అంటే ఏంటంటే, బీచ్ లో తిరుగుతూ ఉండేవాడు పని లేకుండా, వాడిని లాయిటరర్ అంటాడు. అంటే బీచ్ లో పని లేకుండానే వెళ్తాడు కదా వాడు, అందుకనే లాయిటరర్ అన్నారు బాబా దాన్ని. ఆ లాయిటరర్ ఏం చేస్తాడంటే, వాడు పని లేకుండా బీచ్ లో తిరిగేవాడికి వాడికి ఆ మెరుస్తూ కనిపించేసరికి నాకు ట్రెజర్ కనబడింది అనుకుంటూ ఉంటాం. ట్రెజర్ అంటే నిధి, నాకు నిధి దొరికింది అని అనుకుంటూ ఉంటాడు వాడు ఎప్పుడూను. కానీ బట్ ఇట్ ఈస్ ఏ ఫార్ క్రై ఫ్రమ్ ద pearl ensconced in the deeps of the ocean. And so it is that Hafiz says, how foolish people are who compare pearls with seashells. అయితే మీకు అసలైన నిధి ఎక్కడుంది? ఎక్కడో ఓషన్ మధ్యలో కిందకు ఉందన్నమాట. పర్ల్ ఆ షెల్స్ మధ్యలో ఉంటుంది. పర్ల్ ఎక్కడ ఉంటుంది? సముద్రపు అడుగుల్లో ఉంటుంది. ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫులిష్ పీపుల్ పర్ల్స్ ని సీషెల్స్ ని కంపేర్ చేస్తూ ఉంటారు. హఫీజ్ చెప్పేట, ఎంత ఫులిష్ వీళ్ళందరూను సీషెల్స్ నీను పర్ల్స్ ని కంపేర్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అంటే అంతే కదా, పర్ల్స్ మీకు పర్ల్స్ ఎక్కడ ఉంటుంది? సీ అండర్ లో ఉంటుంది. మీకు సీ మధ్యలో ఉంటుంది పర్ల్. అంత దొరకడం అంత ఈజీ కాదు. కానీ సీ షెల్ ఎక్కడ ఉంటుంది? ఆ బీచ్ లో ఉంటుంది, ఒడ్డునే ఉంటాయి అవి. ఆ షెల్స్ అన్న గవ్వలన్నీ ఒడ్డున ఉంటాయి. అవన్నీ ఆ యొక్క ముత్యము మాత్రము సముద్రపు అడుగునుంటుందన్నమాట మీకు. అదే విధంగా బాబా చెప్తున్నారు చూడండి, ద రియల్ పర్ల్ ఇస్ హియర్ అని చెప్పి బాబా ఏమంటున్నారు, తనని తాను చూపించుకుంటూ బాబా అన్నారట, ద రియల్ పర్ల్, నిజమైన ముత్యం ఇక్కడ ఉంది. అంటే నేను ఇక్కడ బాబా అని చెప్తున్నారట. బాబా ఎవరుట? నిజమైన ముత్యం అంట ఆయన. డు నాట్ గో ఆఫ్టర్ షెల్స్, నువ్వు అన్ని గవ్వల వెనకాతల పరిగెట్టద్దు నాయన అని చెప్తున్నారు బాబా. వాళ్ళందరికీ చెప్పారట బాబాకి. ఇది ఒక లెటర్లో ఇది మణిజా ఇరానీ గారు రాసిన లెటర్లో ఉంది. అంటే బాబా తనని తాను చూపించుకుంటూ ద రియల్ పర్ల్ ఈస్ హియర్ అని బాబా పాయింటెడ్ టు హిమ్సెల్ఫ్. తనని తాను చూపించుకుంటూ అన్నట్ట బాబా, డు నాట్ గో ఆఫ్టర్ షెల్స్, అంటే ఆ గవ్వల వెనకాతలు పరిగెత్తొద్దు అన్నట్ట అని. ద పర్ఫెక్ట్ మాస్టర్ తుకారాం స్పోక్ స్ట్రాంగ్లీ ఆఫ్ ద హిపోక్రేట్స్ హూ సెట్ దెమ్సెల్వ్స్ up as spiritual teachers
and among the poetical compositions he left for posterity, one for Baba's favorite ones was, wearing long matted hair and with ashes besmeared body, there are many frauds in varied guises. Tukaram says, let their conscience get burned. It is no sin to thrash them. ఆయన ఒక ఆ సద్గురువైన తుకారాము ఇలాంటి గురువుల్ని, అంటే మరి రియల్ పర్ల్ ఎవరు ఇక్కడ? బాబా ఏం చెప్తున్నారు? రియల్ పర్ల్ నేను, అంటే బాబా పర్ల్ అన్నమాట. మిగతా ఈ గురువులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ సీషల్స్ లాంటి వాళ్ళందరూ బయటే ఉంటారు. దే డోంట్ హ్యావ్ ద వాల్యూ. యాక్చువల్లీ వాళ్ళకి అంత రియల్ వాల్యూ లేదు. వాళ్ళకి పర్ల్కే నిజమైన వాల్యూ ఉంది కదా. ఆ పర్ల్ ఎక్కడ ఉంటుంది? సీ లోపల ఉంటుంది. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. మనం సెర్చ్ చేయాలి దాని గురించి. అయితే తుకారాం అనే పర్ఫెక్ట్ మాస్టరు ఆయన ఏం చేసేవాడంటే, ఇలాంటి మోసం, ఆత్మవంచన, ఈ మోసం హిపోక్రెట్స్ అందరికీ, వీళ్ళందరూ వాళ్ళందరికీ, ఇలాంటి స్పిరిచువల్ టీచర్స్ అందరికీ ఆయన తన పద్యాల్లో చెప్పాడు అనమాట. ఆయన పొయిటికల్ కాంపోజిషన్స్ ఆయన ఏమని చెప్పేట, దాంట్లో ఒక విషయం గురించి బాబా చాలా ఇష్టం. ఇది అదేంటో చెప్తున్నారు. వియరింగ్ లాంగ్ మ్యాటెడ్ హెయిర్ విత్ యాష్ బిస్మియర్డ్ బాడీ, అంటే పొడుగైన జుత్తుండి మొత్తం తల మొత్తం ఇట్లా చుట్టలు చుట్టుకొని శరీరం అంతా బూడిద పూసుకుంటారు కదా సన్యాసులు, గురువులు అందరూ. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, టీవీలో వేస్తే మొత్తం అందరూ పెద్ద పెద్ద జుత్తు ఉంటుంది, అందరికి గడ్డాలు ఉంటాయి. అందరూ అబ్బా వీళ్ళు ఎంత చదివేశారో అని చెప్పేసి, వీళ్ళు ఎంతో భక్తులు అని అనుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళ మీద మొత్తం శరీరం అంతా బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వేషధారులు అని అన్నమాట. అంటే వేషం వేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ వేషం మాత్రమే, అలాంటి వాళ్ళందరూ వేషం వేసుకున్నారు అలాంటి వాళ్ళు. తుకారాం సేస్ లెట్ దేర్ కన్సైన్స్ గెట్ బర్న్. అసలు వాళ్ళ యొక్క ఆ యొక్క ఆలోచన మొత్తం కాలిపోని అంటారు. తుకారాం అంటారట, ఇట్ ఈస్ నో సిన్ టు థ్రాష్ దమ్. అలాంటి వాళ్ళని కొట్టినా తప్పు లేదు అని చెప్పన్నట తుకారాం. అంటే నేను గురువుని అని అబద్ధంగా, అంటే వాళ్ళు ప్రీచింగ్, అబద్ధ ప్రీచింగ్, ఫాల్స్ ప్రీచింగ్ చేస్తూ ఉంటారు అనమాట. నిజమైన గురువులు కాని వాళ్ళు. దాని గురించి చెప్తున్నారు. పర్ల్ నిజమైన గురువు అనమాట, రియల్ పర్ల్. ఈ షెల్స్ వీళ్ళందరూ ఫాల్స్ గురువులు అనమాట, ఫాల్స్ టీచర్స్ వీళ్ళందరూ. సో బాబా ఏమంటున్నారంటే, పెద్ద యోగుల్లాగా, పెద్ద మునుల్లాగా జడలేసుకొని, తలపాగా జడలేసుకొని, గడ్డాలు పెంచుకొని, శరీరం మీద విభూతి పెట్టుకుని వివిధ రకాల వేషాలు ఇచ్చిన వాళ్ళందరూ నిజమైన గురువులు కాదు. అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ముందు అసలు మనం తరిమి కొట్టాలి అంటారనమాట. అది బాబా చెప్పేది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే సార్, శర్మ గారు ఒక 2 minutes నామం చేయండి సార్. తర్వాత ఇవాళ మెహరానంద్ గారు హారతి పాడతారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా సార్. అవతారు మెహరు బాబా की जय. 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 जय मेहर बाबा की जय. मेहर बाबा की जय. जय मेहर बाबा की जय. मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. 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 बाबा 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 मेहर बाबा. बाबा 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 मेहर बाबा. प्रेमावतारा बाबा. मौनावतारा बाबा. प्रेमावतारा मेहर बाबा. मौनावतारा श्री मेहर बाबा. बाबा 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 मेहर बाबा. बाबा 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 मेहर बाबा. हरे मेहर
मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहर मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहर मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे हरे बाबा मेहर बाबा हरे हरे मेहर हरे हरे बाबा मेहर बाबा हरे हरे मेहर हरे हरे बाबा मेहर बाबा हरे हरे मेहर मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहर मेहरु मेहरु हरे हरे अवतार मेहर बाबा की जय। थैंक यू। जय मेहर बाबा। జై బాబా. ఆనంద్ గారు ప్లీజ్ సార్. ఆనంద్ గారు రైట్. మెహర్ బాబా దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 अवतार मेहर बाबा की जय
పురుషోత్తమ మెహర్ ప్రభు की జై. జై బాబా. జై బాబా సార్, థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత మీ వాయిస్ విన్నాము. జై బాబా. నెక్స్ట్ ఇంతటితో ఈ కార్యక్రమానికి ముగింపు, మంగళవారం సావాస్కి ముగింపు పలుకుతూ తిరిగి బుధవారం సావాస్లో రేపు కలుద్దామని అందరికీ తెలియజేస్తున్నాను. అంతవరకు అందరికీ అవతార్ మెహర్